పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, గడిచిన కాలమంతా కాచి కాపాడి భద్రపరిచి సంరక్షించి పోషించి నీ కంటికి రెప్పలా కాపాడి మమ్మల్ందరినీ సజీవ లెక్కల్లో దాచి తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వడమే కాదు కానీ తండ్రి, ఈగో పునరుత్థాన దినాన్ని తండ్రి నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన ఈ అవకాశానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నాయన, వచ్చిన నీ బిడ్డలందరినీ నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను అప్పగించుకుంటూ చెప్పబోతున్న మాటలు తండ్రి మా హృదయ అంతరంగములో తండ్రి ముద్రించి నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని నిండు మనసుతో వేడుకుంటూ నీ మహిమ కొరకు నీ మహిమ ఘనత కొరకు తండ్రి ఓ ఘనమైన పాత్రగా మమ్మల్ని వాడుకోవడానికి తండ్రి నీ వాక్యంతో సిద్ధపరిచి నాయన నిలబెట్టుకోమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో మాట్లాడి బోధించి సంరక్షించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు, క్రీస్తులో శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ తెలుసు, 2 రాష్ట్రాలు మొత్తం కుదిపేసిన సంఘటన. ఎందుకంటే బ్రదరు పగడాల ప్రవీణ్ గారు, ఆయన అభ్యాసము, ఆయన చదువు, లేకపోతే ఆయన దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మిషనరీగా ఆయన వెళ్ళడం, ఆయన చేసిన సేవ చాలా ఉన్నతమైంది. మరి గమనించండి, ఆయన థియాలజీ బోధించాడు. థియాలజీ పాటు ఏం చేసిందంటే హిండాలజీ కూడా బోధించాడు. ఆయన హిండాలజీ బోధిస్తే సమాజం ఒప్పుకోదు. థియాలజీ నువ్వు ఎంత చెప్పుకున్నా బైబిల్ గురించి నో ప్రాబ్లం. కానీ ఆయన ఏం చేసిందంటే కంపారిజన్ బైబిల్ స్టడీ చేసి ఇతర గ్రంథాల గురించి బైబిల్ గ్రంథం గురించి చెప్పాడు. ఆయన దాన్ని అర్థం చేసుకోవాలి. అసలు సమాజం రాయబడిన సంగతులు చెప్పాడు తప్ప అందులో తీసుకొచ్చి గిట్టించి ఇది ఇట్లా ఉందని చెప్పలేదు. క్రైస్తవులను కూడా ఎన్నో దుర్భాషలు వాడుతూ వ్యభిచారంలో పుట్టినవాడు క్రీస్తని, మరియమ్మ అనేది వ్యభిచారం చేసిందని రకరకాలుగా బండబూతులు తిట్టుకుంటూ ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి అనేక మంది క్రైస్తవుల మీద విరుచుకపడుతూ ఎన్నో పోస్టులు పెడుతూ ఎన్నో రకరకాలుగా చేసి ముస్లిమ్సులు ప్రచారకులు దావా ప్రచారకులు కూడా క్రీస్తు సిలువ వేయబడలేదు, ఆయన చచ్చిపోలేదు శిలువ మీద, ఇది తప్పు చేస్తున్నారని క్రైస్తవుల దగ్గరికి, రక్షింపబడిన వారి దగ్గరికి వచ్చి అనేకమైన గలిబిలి చేస్తున్న తరుణములో ఆయన హిండాలజీ కూడా మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఏంటంటే కంపారిజన్ బైబిల్ ఎలాంటిది, చారిత్రకమైన ఆధారాలు బైబిల్కు ఉన్నవా మీకున్నాయా అనే దాని మీద ఖచ్చితంగా ఈ కంపారిజన్ స్టడీ చేసి అనేకమైన వారిని ఒప్పించడం, వాదించడం, ఎన్నో డిబేట్లు చేయడం, భారతదేశపు మూలాలు, భారతదేశంలో నివసించిన వాళ్ళు మూలవాసులు ఎవరు హిందువులు, ఎవరు అన్యులు అనేది చాలా ఉన్నతంగా అనేకమైన డిబేట్లు చేసి రక్షణ ఛానల్ వేదికగా అనేక మందిని పిలిపించి ఇటు ముస్లిమ్స్ను కానీ అటు హైందవులను కానీ ఇటు క్రైస్తవ పెద్దలను కానీ రకరకాల అందరినీ మంచిగా ఇంటలెక్చువల్ని అందరినీ పిలిపించి ఆలోచించని చేపించి రకరకాలు చేశాడు. ఆయన సేవ చేసింది చాలా గొప్పది. ఎందుకంటే ఆయన పరిచర్యలు కూడా ఎదవరాల్లో పోషించడానికి పరిచర్య, చిన్నపిల్లల పరిచర్య, అలాగనే పిల్లలను చదివించే పరిచర్య, చదువు, అలాగనే మెడికల్ కూడా ఎంతోమంది రోగులకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ, అలాగనే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించి అనేకులకు ఉపాధి కల్పించడం, చక్కగా ఎన్నో చేసిన వ్యక్తి ఆయన. ప్రాణభయం లేదు, ఆయన సిద్ధపడిపోయింది. చాలామంది పోస్టులు పెడుతున్నారు, మీ దేవుడు నిజ దేవుడు అని ఓ పెద్ద సంకలు కొట్టుకురు కదా, పెద్ద ఇదని చెప్పారు కదా, ఎందుకు కాపాడలేదు. ఆయన ఏమని చెప్పారంటే, నా రాజు కింగ్, నా దేవుడు, నా తండ్రిది, ఇది అంతా, ఈ భూమి ఇదంతా నా తండ్రిది, ఎక్కడైనా సరే నా తండ్రి అన్ని ఇచ్చాడు, నా రాజు కింగ్ అని చెప్పేది ఆయన. ఎప్పుడు గొప్పగా చెప్పేది. ఏడగాపోయాడు అసలు, ఇట్లా అన్నట్టుగా ఇట్లా పోయిండు. చంపేసినామని కొంతమంది డైరెక్ట్ చెప్తారు, కొంతమంది మేమే చంపేసినాం. నేను గమనించండి, వాళ్ళ భార్య ఎంత మంచిది. నిజమైన క్రైస్తవులు అంటే క్రీస్తు ప్రేమను చూసిన ఆమెలో జెస్సీ పగడాల ప్రవీణ్ కుమార్ భార్య గారు, వైఫ్ ఆఫ్ అంటుంది, జెస్సీ వైఫ్ ఆఫ్ పగడాల ప్రవీణ్ భార్య అని చెప్తున్నాను. మీరు గమనించండి, ఆమె ఏమంటుంది ఎరికైనా, వాళ్ళకి క్షమించండి, దొరికినా కూడా వాళ్ళకి క్షమించండి, వారి కుటుంబాలు ఉన్నాయి. ఎవరు చెప్తారండి ఇది? ఎవరు చెప్తాడా? ఇది ప్రేమ. మీరు గమనించండి, మన వాళ్ళు తెలియకుండానే అపవాది ఊరిలోకి వెళ్ళిపోతున్నారని నాకు అర్థమైంది. గమనించండి, చేసుకుందామని మొత్తం కట్టలు తీసుకుపోయినట్టుగా అది ఎవరో విశ్వాసులు మాట్లాడితే పర్లేదు, సేవకులు సైతము ఏమైపోతారు, రగిలిపోతారు మొత్తం.
ఈ ప్రవీణ్ అన్నే మొదటివాడు కాదు, ప్రవీణ్ అన్నే చివరివాడు కాదు. హతసాక్షులే బైబిల్లో బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆయన నమ్ముకుంటే నువ్వు సావుకు సిద్ధమయ్యే రావాలి సేవకు. క్రీస్తుని నమ్ముకోవడం అంటే ఏంటి? చావుకు సిద్ధమయ్యే రావాలి. ఎందుకంటే ఒక మాట అంటాడు, మేము వధకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నామంటే అర్థం ఏంటి? వధ అంటే ఏంటి? నరకడమే. మీరు గమనించండి, క్రైస్తవులు అది ప్రేమతోనే మనం జయించాలి తప్ప కత్తి కర్ర, తిట్టుకు తిట్టు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ తీర్చుకునేది మన యేసు నేర్పలే, మన రాజు మనకు నేర్పలే, మన దేవుడు మనకు అది నేర్పలే. తెలుసా? మీరు గమనించండి, యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వస్తాను. పట్టుకోవడం వచ్చినప్పుడు ఈయన దగ్గర కత్తి ఉంటుంది, పేతురు గారి దగ్గర. కత్తి వరలో నుంచి తీసి చెవు నరికేస్తాడండి. సైనికుంది, ఆయన పేరు మలుకు. చెవుని కింద పడిపోద్ది. ఆ చెవు తీసి అతుకు పెడతాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోద్ది. ఒక లేఖనం ఉంది యేసుక్రీస్తు గురించి, అక్రమార్కుల్లో ఎంచబడిన వాడేగా ఉండాలంటే, ఆయన ఇలా చేయబడాలి, ఆ లేఖనం నెరవేరాలంటే మీరు కత్తి కొనుక్కొని పెట్టుకోండి అన్నాడు. పట్టుకున్నప్పుడు కూడా యోహాను సువార్తలో ఉంటుంది, మేము నరకమాలను కత్తులు తీసి వాళ్ళు నరకమా అంటాడు. నరకమా అని అడుగుతారు శిష్యులు. ఇవ్వలే, అనుమతి ఇవ్వలే. ఒకరిని నేను ఏడుకోవాలనుకుంటే, నా తండ్రి ఇప్పుడే నాకు దేవదూతల పంపడా, 12 ఒక క్షేణ అంటే 12 క్షేణాయూహములు, 12 క్షేణాయూహములో పంపడా అంటే ఒక క్షేణకు 6,000 మంది, అంటే 72,000 మంది అండి. 12 క్షేణాయూహముల అంటే 12 క్షేణాయూహములు అంటే దేవదూతలు అండి. 12 క్షేణాయూహములు అంటే ఒక క్షేణ అంటే 6,000 మంది, అంటే 72,000 మంది అయితే అండి. నేను వేడుకోలేనా, పంపలేడా నా తండ్రి, వద్దు అని అంటాడు. అంటే ఈయన చెప్పిందంతా సామ్రాజ్యం. పాత నిబంధనలు మనం చూస్తే వైలెన్సే ఉంటుంది. కత్తి కత్తి, కంటికి కన్ను, పంటికి పన్ను, కాలు కాలు, చెయ్యికి చెయ్యి అన్నట్టు పాత నిబంధనలో ఉంటుంది. దాన్ని మొత్తం ఉన్నతంగా చెప్పడానికి నూతన నిబంధన, తండ్రి సంకల్పం ఏంటి, తండ్రి ఉద్దేశం ఏంటంటే పర్ఫెక్ట్గా యేసుక్రీస్తు బోధించాడు, ప్రకటించాడు, తన బ్రతుకుల్లో చూపించాడు, అనేకుల జీవితాలను ప్రభావితం చేశాడు. ఆయన కంటే ముందు వచ్చిన వాడు ఒక ఆయన ఉన్నాడు, 6 నెలలు పెద్దోడు. యోహాను గారు చూడండి ఒకసారి, వెళ్దాం. యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు చూడండి. మత్తయి సువార్త 6 నెలలు పెద్ద యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా పుట్టినవాడు. జకరయ ఎలిజబెత్ గర్భాన పుట్టినవాడు, వృద్ధాప్యమందు పుట్టినవాడు. మీరు గమనించండి, 14వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకుంటే చాలా జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త మనకు అక్కడ 6వ వచనంలో మనకు తేలుతుంది, కానీ 14 మొదటి వచనం నుంచి చదువుదాం. 14వ అధ్యాయం మత్తయి సువార్త. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించి సమాచారం విని, ఇతడు బాప్తిసం ఇచ్చే యోహాను అంటే ఈ చచ్చిపోయాడు. బాప్తిసం ఇచ్చే యోహాను అప్పటికే చంపేసిండు. ఎవడు? హేరోదియా కోరుకుంది, ఇటు చంపేసిండు మొత్తం. మీరు గమనించండి, ఏ రోజు చంపించేసిండు హేరోదియా మాట విని. ఎందుకు చంపవలసి వచ్చిందంటే కిందికి మొత్తం మనకు అక్కడ వివరణ ఇస్తుంది చూడండి. కిందికి చదివినాను. అందువల్ల అద్భుతములు అతని యందు క్రియారూపములు అవుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఏలై అనగా, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకునుట న్యాయమా? ఆయన ఎందుకు చచ్చిపోయాడు అంటే క్లారిటీ ఇక్కడ మీరు గమనించండి. మత్తయ్య గారు రాస్తున్నాడు, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అండి ఈ గ్రంథం రాయబడింది, మత్తయి సువార్త. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన ఎందుకు ఇట్లా అయిపోయింది? ఆయన ఎందుకన్నా అంటే, నువ్వు రాజుగా ఉండి నువ్వే నీతిమాలిన పనులు చేస్తే ఎట్లా? సమాజానికి మంచి చెడు చెప్పే నీవే ఇట్లాంటి వాడు అయితే ఏంటి? నీ భార్య అంటే నీ తమ్ముని భార్యను తీసుకొచ్చుకొని ఫిలిప్పు భార్యను తెచ్చుకొని ఉంచుకుంటాడు. నేనే సమాజం పాడైపోదు. వీడే పనికి మాలిన పని చేసే సమాజం ఏంటి? సమాజానికి మంచి మాటలు చెప్పి ఒక సరైన దారిలో పెట్టడానికి నువ్వు రాజుగా ఉన్నావు తప్ప సమాజాన్ని చెడగొట్టడం కాదు నువ్వు ఉన్నదని ఒక నీతిమంతుడుగా, ఒక రోషం గల సేవకుడుగా, ప్రవక్తగా గద్దించిండని. మొత్తం గద్దించే వరకు ఏంటి? ఏ రోజు భయపడతాడు, కానీ ఏ రోజే మాత్రం భయపడదండి. ఏ రోజే భయపడదు. ఆ పన్నాగం బంతది చెరసాల్లో వేపిస్తాడు. ఇంకా పగ చల్లారలే చూడండి. ఇక ఏమంటుండో, యథార్థవాది లోక విరోధి అంటే ఉన్నదున్నట్టే ఇండాలజీ చెప్పిండు. అరే గంధంలో ఇది ఉంది, నువ్వేంటి ఇలా అని మా గురించి చెప్తున్నావు? ఇక్కడ మనుషులు చేసినే దేవుడు దాచిపెట్టకుండా ఏమన్నట్టు లోతు దగ్గరికి వెళ్ళిపోతారు, ఏమన్నట్టు తామార్ దగ్గర, యూదా దగ్గరికి వెళ్ళిపోతారు. ఏంట్రా మీరు ఇలా ఈ చేసింది మనుషులు చేశారు, దేవుడు చేయలే, దేవుడు సమర్థించలే, దేవుడు దాచిపెట్టే, దేవుడు మొత్తం రాయించాడు. బైబిల్ మీకు అర్థం కావాలంటే ఆషామాషి కాదు, నువ్వు మారు మనసు పొంది ఉండాలి.
మారుమనసు పొంది ఉండాలి, పరిశుద్ధాత్మ నీకు సహాయంగా ఉండాలి. ఎవరిని పడితే వానికి బైబిల్ అర్థం కాదు. ఇది మానవ కల్పిత గ్రంథం కానే కాదు. అర్థం కావాలని నువ్వు మారుమనసు పొందుకోవాలి, నీకు పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. మీ గ్రంథాల్లో ఇన్ని ఉన్నాయి, మరి మీకు చెప్తూ లేకనా ఎందుకు పడుతున్నారు ఇవన్నీ దీని మీద? ఇది భూత పుస్తకం అని మీరు ఎందుకు చెప్తున్నారు? రకరకాలుగా ఎందుకు తిరిగి ఇలాంటివి చెప్తున్నారు? మీ దాంట్లో ఇవన్నీ మొత్తం స్టడీ చేసి అన్నీ చెప్పే వరకల్లా రాయబడినవి అలా ఉన్నాయని చెప్తే ఇంటనే తట్టుకోలేకపోయారండి. అబద్ధం చెప్పలే, ఆయనే చనిపోయారు, అబద్ధం చెప్పలే. మీరు గమనించండి, ఉన్నాయి ఉన్నట్టు రాయబడినే తీసి చెప్తే తట్టుకోలేకపోయారు. మీరు గమనించండి, తప్పుగా మాట్లాడుతూ అనుకో, ఇది ఉన్నది వాస్తవమే. వాళ్ళ దాంట్లో ఏం రాయబడింది దొరికేనా? స్త్రీలందరూ పాపాత్మురాళ్ళు, వాళ్ళందరూ పాప ఓనిలో నుంచి పుట్టిన వాళ్ళు, జన్మే పాపం అని చెప్పిరు వాళ్ళు. అదే తల్లి గర్భం నుంచి వెళ్ళే ఈ లోక రక్షకుడు వచ్చాడు. ఈ మూర్ఖులకు ఏమర్థమైంది? అది పాపం అని వీళ్ళు అంటున్నారు, అది పరిశుద్ధమైన దేవుడు చెప్తున్నాడు. దాన్ని తయారు చేసిందే, స్త్రీలింగాన్ని పురుషలింగాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడే కదా ఇచ్చింది. దాన్ని పాపము స్త్రీ మొత్తం ఇంటి పనికి ఒంటి పనికి మాత్రమే వాడుకోవడానికి నియమించిందని చెప్పిండు. అవన్నీ తీసి చెప్పిండు పాప. ఆయన రాయబడ్డ సంగతులే చెప్పిండు. చెప్పే వరకల్లా శత్రువు అయిపోయాడు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్టు? క్రైస్తవ్యం వచ్చింది, విద్యనిచ్చింది, క్రైస్తవ్యం వచ్చింది, చదువు నేర్పించింది, క్రైస్తవం అన్నం పెట్టింది. మీరేం చేసిరు? మొత్తం ఎక్కడో అంటరాని తర్వాత ఎక్కడో మీరు అక్కడ ఊరవతల బారేసిరు. మొత్తం మాకు అన్నం పెట్టమంటే మా పశువులు కాయండి, మీకు పేడ ఇస్తాం. ఉన్న స్థితి ఏం దొరికేనా? మన మూలవాసులు, మన పితరులు ఎలాంటి అనుభవించి దొరికేనా? ఎలాంటి దొరికేనా? ఇగో అప్పుడు సద్దలు జొన్న చేనులు వేసేది. ఆ జొన్న కంకులు వేస్తే అవి తింటే ఆ కడుపులో అరిగిపోకుంటే అందులో పేడేస్తే దొడ్లలో ఒక్కొక్కరికి 100 పసులు ఉండే. అవన్నీ పేడేస్తే ఆ పేడను తీసుకొచ్చి నీళ్ళ నుంచి వేరు చేసి ఆ జొన్నలను తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని ఇసురాయితో ఇసురుకొని తిన్న బతుకులు మనవి అని చెప్పిండండి. తప్ప ఉన్న వాస్తవం మాట్లాడితే ఎందుకు నొప్పి, ఎందుకు ఉరికిపాటు? అంటరాని తాను అని మూతికి ముంత కట్టి ముట్టికి చీపిరి కట్టి తిప్పింది నీ ధర్మం అని నిలదీసిండు. తప్పేంది? రాసుకున్నాను అట్లా, తప్పేంది? యథార్థవాది లోక మీద ఒక్కరిని చంపేస్తారు, అందరిని చంపేస్తారా? ఇక్కడ నీతిమంతుడు లేకపోతే అసలు భూమి ఉంచాడు దేవుడు, అది గమనించాలి. నీతిమంతుడు ఒక్కడు లేకపోతే భూమి ఉంచాడు, ఆయన ఒక్కడిని ఉంచాడు. జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఆయన చూస్తుంటాడు. మనము ఎమ్మటే జరగాలనుకుంటాం, ప్రభుత్వాలు దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఏదో అన్ని మచ్చిపూచి మారడాలు చేయొచ్చు. ఆయన చూస్తున్నాడు, ఆయన కొట్టిననుకో దెబ్బ తట్టుకోలేరు అసలు ఎవడు. ఎందుకంటే నీతిమంతుల మరణం అనేది ఆయన దృష్టికి విలువైనదే. ఆయన అనుమతిస్తేనే వస్తుంది. ఆయన ఆజ్ఞ లేకుండా, సెలవు లేకుండా ముద్ద అన్నం తిని బతికేటోడు వాడు అని బైబిల్లో ఉంది. ఆయన సెలవు లేకుండా ముద్ద అన్నం తిని బతకలేమండి. శ్వాస నిశ్వాస తీసుకోలేం. ఆయన ఉచితమైన కృప. ఎంతమందిని చంపేస్తారు, ఎంతమందిని నోరు మూపిస్తారు? మీరు గమనించాలి. నిజం చెప్పిండండి, కేవలం నిజం చెప్పాడు. ఇది కరెక్ట్ కాదు. సమానత్వం ఇచ్చింది, ఆస్తిలో వాటా ఇచ్చింది. బైబిల్లో 4 ఉంటారు కుమార్తెలు. మోసే గారిని అడుగుతారు, మా తండ్రి గారు ఆస్తి మాకు కావాలని అంటారు. ఇవ్వండి అని చెప్తాడు దేవుడు మోసే ద్వారా. వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఆస్తి హక్కు ఇచ్చింది క్రైస్తవ్యం. చదువును నేర్పించింది, విద్యను నేర్పించింది, ఒక మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పింది. నువ్వు అంటరాను తరవను, నువ్వు బట్టలు ఉండొద్దు అనుకున్నావు, వాళ్ళు బట్టలు ఇచ్చిర్రు. మిషనరీ ఏమిచ్చింది? సమాజాన్ని సంస్కరించింది. ఈ సతీ సాగనం మనం చిన్నపిల్లలకు పెళ్లి చేసిరు. ఒక భర్త దాచిపోయి తీసుకుపోయి తగలబెట్టేసిరు. మొత్తం దాని నుంచి రక్షించింది, మానవత్వాన్ని నేర్పించిందండి. క్రైస్తవ్యం ఎక్కడ పాడు చేసింది? మీరు పాడు చేసింది. మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళే, మనువాదులు. ఎక్కడి నుంచి వచ్చిరు వీళ్ళు? ఇరాన్ నుంచి వచ్చిరు వీళ్ళందరూ. ఆర్యులు. ఇక్కడ ఉన్నది ద్రవిడులు, తెలుసా? ద్రవిడులు అంటే ఇక్కడ ఉన్నది నివసించిన వాళ్ళు మూలవాసులు. మీరు గమనించండి. చౌలులు అంటారు, ద్రవిడులు అంటారు, వాళ్ళు మూలవాసులు ఇక్కడ. ఆ ఉన్నాయన్నీ ఆయన అధ్యయనం చేసి ఇది పరిస్థితి, ఇది కదా, మనిషి ప్రేమించండి, మతం మనిషిని చంపుతుందని ఎన్నో చెప్పింది. మతము బట్టలు చింపుకుంటుంది, మతము మనిషిని చంపేస్తుంది, మార్గము మనిషిని రక్షిస్తుంది అని ఉన్నతమైన హితబోధ సమాజానికి బోధించండి. చంపేసారు. నువ్వు చంపకపోయినా చస్తారా దుర్మార్గులారా? నువ్వు చంపకపోయినా ఏదో ఒక రోజు ఆయన చనిపోతాడు, తెలుసా? మీరు చంపేసి పెద్ద ఘోరాన్ని ఇక్కడ ఒకరు దొరికినా కూడా క్షమించమన్నది మహాతల్లి. ఆమె క్షమించమని, అది క్రైస్తవ్యం. క్షమాపణేనండి క్రైస్తవ్యము. పగలతో రగిలిపోయేది అదేనా మరి ధర్మం? అదేనా నేర్పించింది? మీరు గమనించండి. అది కాదు, ఉన్నతమైన
మాట్లాడిండండి, మామూలు విషయం కాదు. ఎవరైనా థియాలజీ మాట్లాడితే బైబిల్ గురించి చెప్పుకుంటే ఎవడు ఏమన్నాడు? నా బైబిల్ ప్రశ్నిస్తున్నావు కదా, మరి నీదేంది కథ ఏంది? గురిగింజ ఏమంటారుగా సామెత, గురిగింజ సామెత. పైకి ఎర్రగా ఉంది, దాని కింద నలుపు ఉంటుంది, ఒక సగము తెలుపు ఎరుపు సగం నలుపు ఉంటుంది. ఆ నలుపు నీ దాంట్లో కూడా ఉంది, మా దాంట్లో ఎక్కడ నువ్వు నలుపు అని అంటున్నావో అది నీకు అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు అన్ని రాయించిండు, ఏది మరుగు చేయబడలే, చేయించలేదు. తన సేవకుడు తప్పు చేసినా నిలబెట్టి కడిగేసిండు, ఇతడు చెప్పినా తప్పు తప్పని చెప్పించిండు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ కలంకం లేనివాడు. మీరు గమనించండి, ఇక్కడ రాజు భార్యను నీతిమంతులు ఊకోరండి, తప్పు జరుగుతుంటే కప్పిపుచ్చరు, యథార్థంగా పోయి గడ్డిస్తారు. ఈయన కూడా అదే పని చేసిండు. ఆ రాజు అమ్మో నన్ను ఏమి చేస్తాడు అని ప్రాణాన్ని తునప్రాయంగా వదిలిపెడుతున్నారండి. ఒక్కడేనండి వెళ్ళిపోయింది, బుల్లెట్ మీద ఒక్కడే వెళ్ళిపోయాడు. ప్రాణభయముడు తెడ్డుంటుందని తెలుసు, బతికిస్తే నా రాజు బతికిస్తాడు, పోతా. ధైర్యం అంటే అదే, సింహము గుండు ఉంటుంది క్రైస్తవునికి, పిరికోళ్ళు కాదు క్రైస్తవులు. చావంటే లెక్క చేయరండి. ఏ భక్తులు నువ్వు చూడు, చావుకోబడి లెక్క చేయడు. ఎందుకంటే మరో జీవితం ఉంది, ఈ జీవితాన్ని లెక్క చేయరు. అందుకనే దేహమును చంపువానికి భయపడక ఆత్మను దేహమును నరకములో ఏం చేయాలి, నశింపజేయడానికి మిక్కులు భయపడు. అది క్రైస్తవులకు తెలుసు. దేహమును చంపుతాడు తప్ప వీరికి భయపడతాం. ఆ దేహాన్ని చంపేవానికి దేవునికి భయపడాలి. వీళ్ళేందు చంపితే దేహాన్ని చంపుతారు, ఆత్మను చంపారు కదా. ఆయన ఏం చేస్తారు కదా, దేవుడు ఆత్మను దేహమును రెండింటిని నశింపజేసేంత శక్తిమంతుడు ఆయన. భయపడవలసింది వినయం, విధేయత ఆయనకు చూపించాలి. రోషం గల ఒక దైవ సేవకుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మీరు గమనించండి ఏమంటున్నాడు, నీ తమ్ముని భార్య అయిన ఆమెను తీసుకొచ్చుకొని ఉంచుకునుట ఇది న్యాయం కాదని అనేవారికల్లా ఈయనకు మండిపోయిందండి. చూడండిగా అన్నాడు. 4వ వచనం కిందలో అయిన ఆయన 4వ వచనం, ఏ రోజు యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతను చంపగోరను గాని జనసమూహమునకు ఇతడు ప్రవక్తని యోచించినందున వారికి భయపడెను. అయితే ఏ రోజు జన్మదినము వచ్చినప్పుడు ఏరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము. చూడండి, తాగిండు, మత్తెక్కింది, బిడ్డను ఉసుగొల్పింది, ప్రేరేపించింది మొత్తం ఏరోదియా. కథం బిడ్డను ఎరేసింది మొత్తం. ఏమైపోయాడు ప్రమాణపూర్వకంగా అందరి రాజుల మధ్య వీడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే వరకు ఏమైందండి? ఎంత దుర్మార్గురాలంటే తల్లి చేత ప్రేరేపక ఒక బిడ్డను పాపుగా ఉపయోగించుకొని యోహాను తలను నరికి పల్లెంలో పెట్టి నాకిమ్ము అని అడిగింది. మీరు గమనించండి, యేసుక్రీస్తు అక్కడ బతికే ఉన్నాడు. ఈ తల నరికినప్పుడు యేసుక్రీస్తు లేపడా? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? బైబిల్ చదువుకున్నప్పుడు మనమే ప్రశ్న వేసుకొని చదువుకోవాలి. బైబిల్లో బాగా అర్థమైంది. చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. బైబిల్ను ఆగి మనం ఆలోచిస్తూ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు అప్పటికి ఉన్నాడు, ఆయన బాప్టిజం తీసుకున్నాడు, ఈయన శరీరాల్లో పడతాడు. మేము వేరొకరి కోసం మేము ఎదురు చూడాలా? నువ్వేనా అంటే నా గురించి అభ్యంతరపడే అవసరం లేదు. గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మీరు వెళ్ళి యోహాను చెప్పు, అయిపోయింది. నేనే బీదలకు సువార్తను ప్రకటిస్తున్నా, నా ఎందుకు అభ్యంతరపడాలి? అభ్యంతరపడకూడదు అని చెప్పే వరకల్లా ఆయనకు ఆ సమాచారం అంతది. తర్వాతనే చచ్చిపోతుంది. ఆయన చచ్చిపోయిందని ఎరకైపోద్ది యేసుక్రీస్తుకు తెలుస్తుంది. మరి ఆయన తలదీసి అదుపు పెట్టడం పెద్ద విషయమే కాదు, అవునా? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, చచ్చిపోయిన వాడిని పాడముట్టుకుని లేచి కూకున్నాడు, అవునా? యాయిర్ కుమార్తె కూడా చచ్చిపోయినప్పుడు టక్కున చిన్నదానాలు ఏమంటే తల్లి తాకిమని టక్కున లేచి కూకుంటుంది. మీరు గమని లాజరు 4 రోజుల సమాధి, 4 రోజులు చచ్చిపోయిన కుళ్ళు బట్టి మొత్తం పురుగులు బట్టి మొత్తం ఇదైపోవాలి. ఆ లక్కలు అంటారు, అమ్మో మారుతా ఉంటుంది, అది మూత తీస్తే వాసన వస్తుంది, 4 రోజులు అయిపోయింది అంటది. అయినా కూడా లాజరు రా బయటికి రానగానే కథం పేద వస్త్రం చుట్టపట్టుకొని తక్కువ బయటకు వస్తాడు. అంత శక్తిమంతుడైన యేసుక్రీస్తు మరి యోహాను ఎందుకు లేపలేడా? మరణం నుంచి తప్పించగలడు మన దేవుడు, మరణానికి అప్పగించగలడు. జనన మరణములు ఆయన వశంలో ఉన్నాయి. మన వాళ్ళు ఇది తెలియక అపవాది మాయలోకి వెళ్ళిపోతున్నాం అనిపించింది, రగిలిపోతున్నారు మొత్తం. ఒక విషయంలో మన వారిని చాలా దేవునికి మయపరిచారు. ఒక విషయంలో ఏంటంటే, ఏ దాన్ని బస్సు అద్దాలు కానీ ఎక్కడ షాపులను కానీ ధ్వంసం చేయలే. అంత క్రౌడ్ వచ్చినా, అంత మంది వచ్చినా వాళ్ళను ఈ నిరసనను వ్యక్తపరిచారు తప్ప ఎక్కడ తప్పు చేయలేదు. కానీ మాటల్లో మాత్రం తప్పు చేసేరాళ్ళు. మాటల్లో బాగా అంటే
వాళ్ళకు ఏంటంటే భావోద్వేగానికి గురి అయిపోయి ఖచ్చితంగా ఇది ఇట్ట చేయాలి అట్ట చేయాలి రకరకాలు అన్నారు. మీరు గమనించండి, యేసుక్రీస్తు కూడా ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడ ప్రవక్తను నమ్ముతున్నారు. ఈయనను చంపినా కూడా ఎవరు ఏమనలేదండి తెలుసా. యేసుక్రీస్తు కూడా ఏమనలే, నేను చంపినా కూడా ఇక్కడ ధర్నాలు చేయి, ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఎందుకు చంపినావు, రాజు కదా. మరి వీళ్ళు చాలామంది ఉన్నారు, ఈ నమ్మిన ఫాలోవర్స్ అందరు పోయి అక్కడ ఖచ్చితంగా ధర్నాలు నిరసనలు ప్రభుత్వం మీద ఏమీ చెయ్యలే. ఎందుకు? వీళ్ళు దేహాన్ని చంపిన తప్ప ఆత్మను చంపనేరాడు. అందువల్ల ఆయన పని అంతవరకే ఉంది, దేవుడే అప్పగించేసిండు పోనీ అనుకున్నారు. కారకుడు ఎవరైపోయారు? ఏ రోజు అయిపోయింది. ఆయన చంపుట్లో కారకురాలు ఆమె అయిపోయింది. కానీ దేవుడు తప్పించగలడు, ఆమె తప్పించలేడా? తప్పించగలడు ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా మరణానికి అప్పగించే సమయం వస్తే అప్పగిస్తారు. కానీ ఎవ్వరు ఏం అనలేదు, ఎక్కడ ప్రభుత్వాల మీద తిరుగుబాటు, మాకు న్యాయం తీర్చమని ఎక్కడా గగ్గోలు పెట్టలేదు. మీరు గమనించారు, కింది వచ్చిన చూడండి, మంచి మాట అక్కడ. జన్మదినం వచ్చినప్పుడు ఏ రోజు తన కుమార్తెను వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరిచినందున గనుక ఆమె పూర్వకంగా వాగ్దానం చేశాను. అప్పుడు తన తల్లి చేత ప్రేరేపింపబడిన బాప్తిసం ఇచ్చే యోహాను తలను ఇత్తడి పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడ్డాడు. అంటే తప్పించాలి, మనకి బాధ ఉన్నది అయినా కూడా. కానీ రాజు దుఃఖపడి తను చేసిన ప్రమాణం నిమిత్తము తనను భోజనము కూర్చున్న వారి నిమిత్తమును ఈ ఆజ్ఞ ఇచ్చాను. బంట్రోతులను పంపి చెరసాలను యోహానును తలగొట్టించి పల్లెములో పెట్టి చిన్నదానికి ఇచ్చాను. మీరు గమనించండి, ఆగిందా? 16వ వచనం చూడండి, ఇందులోనే యేసు 13వ వచనం చూడండి, 13వ వచనం. యేసు ఈ సంగతి విని చూడండి, యేసు ఈ సంగతి విని, ఏ సంగతి విని? ఆయన చంపేసిన సంగతి యేసుక్రీస్తు తెలుసు. యేసు ఈ సంగతి విని వెళ్ళిపోయిందండి, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు గమనించండి, మరి యేసుక్రీస్తు ఫాలోవర్స్ ఉన్నారు, చెప్తే ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా, లేపగలడు, తలాంటు పెట్టవచ్చు ఖచ్చితంగా. కానీ ఎందుకు చేయలేకపోయాడు? చేయలేడా? ఖచ్చితంగా చేయొచ్చు, కానీ ఆయన పని అంతవరకే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు బాగా గమనించాలి. ఇది మనకు ఎప్పుడు బుర్రలో తిరుగుతుండాలి. నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూసెను. నియమింపబడిన దినములు ఒకటైన కాకమునిపే అని ఉండి కింద ఫుట్నోట్లో ఉంటుంది, దినదినము నా అవయవములు రూపింపబడక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 139వ కీర్తన 16వ వచనంలో ఉంటుంది, ఆ మూల భాషలో ఉంటుంది. నా అవయములు దినదినము రాక మునిపే, నిరూపింపబడక మునిపే నా కన్నుల గురించి రాసుకున్నావు, నా చేతుల గురించి రాసుకున్నావు, నా పాదముల గురించి రాసుకున్నావు, నా చేతుల గురించి, నా కళ్ళ గురించి, నా చెవుల గురించి, అన్నిటి గురించి నువ్వు రాసుకున్నావు. ఈ లోకాన్ని పంపించావయ్యా, రాసుకున్నాడు. ఆయన చేసుకున్నాడు, జీవితం ధన్యం చేసుకున్నాడు. కళ్ళు అక్కడ చూసినాయి, చెవులు దేవుని వాక్యం విన్నాయి, ఆయన నోటు అందుకనే అంగిని ఆహారం రుచి చూసినట్టు నా చెవులు మాటలు పరీక్షించాను. అన్నిటి పరీక్షించి ఇండాలజీ గొప్పగా ప్రకటించిన ఒక యోధుడు మన క్రీస్తుకు మరి మంచిగా సైనికుడిగా పనిచేశాడు. అయినప్పటికీ వీళ్ళు ప్రాణం తీశారు మాత్రమే, అంటే ఆయన శరీరం నుంచి ఆత్మను మాత్రమే తొలగించారు తప్ప ఆత్మ మాత్రం ఖచ్చితంగా, ఆత్మను ఎవడు చంపలేడు, ఆత్మను ఎవడు హాని చేయలేడు. దేవుడు అతనికి మాత్రం మంచి శాంతి సమాధానం ఖచ్చితంగా ఆయనకు నీతిమంతుల జాబితాలో ఉంటే పరదేశంలోకి వెళ్ళిపోతారు. ఆయన చేసిన బోధలు, యేసుక్రీస్తును ఆయన ప్రకటించిన విధానం, ఆయన ఎంత గొప్పగా ఆయన ప్రకటించాడో, ఆయన మిషనరీ, క్రీస్తు ప్రేమతత్వము ఆయన భార్యలో కనిపించింది ఖచ్చితంగా. వాళ్ళను క్షమించండి అన్నది అయిపోయింది అంతే. ఇంతమంది ఊగిపోతురు, ఆమె వచ్చేసింది వాళ్ళని క్షమించండి అన్నది. అంత గుండెల్లో అంత బాధ పెట్టుకున్నా కూడా క్రీస్తుని ప్రేమను చూసిందంటే భార్య భర్తలు. ఆయన అన్నాడు, నేను చేస్తున్నది 10% సేవే మీకు కనపడుతుంది, 90% నా వెనక నా భార్య చేస్తుంది మొత్తం. నా భార్య లేకుండా నేనేం చేయలేను అని గొప్పగా భార్య భర్తల బంధం కూడా గొప్పగా చెప్పిన వ్యక్తి, బతికి చూపించిన. ఒక్కరోజు కూడా వాళ్ళు ఇలా అనుకోలేదు ఒక మాట కూడా. అదండి కొట్టుకొని తిట్టుకొని నిందించుకోవడం, భార్య భర్తలు అది కానే కాదు. అసలు క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పిండు. భార్య భర్తలు ఎలా ఉండాలి? ఏకశరీరం. ఒకరి గురించి, భర్త గురించి 10 మందిలో పోయి చెడ్డగా చెప్పడం కుదరదు. భార్య గురించి భర్త చెప్పొద్దు, భర్త గురించి భార్య చెప్పొద్దు. 4 గోడల మధ్యనే ఉండదు తప్ప 4 గోడలు దాటినాయి అంటే అయిపోయాయి. ఎవరైనా గౌరవిస్తారా? అందరు తీసుకుపోయి అమ్మకేసి చెప్పుకుంటారు, వీళ్ళ కుటుంబంలో ఇలా ఉందట, వాళ్ళ కుటుంబంలో అలా ఉందట.
భార్య భర్తలు ఏక శరీరం అంటే ఇలా నిందించుకున్న వాళ్ళు, గొడవలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆజ్ఞ అతిక్రమం పాపం చేసినట్టే. నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు నీ భార్యను ప్రేమించే బద్ధుడవై ఉన్నావు అన్నాడు. ఆయన ప్రేమించుకుండాలా. మరి ఎంతమంది అలా ప్రేమిస్తారో క్రైస్తవులు మనకు తెలియదు, కానీ ప్రేమించిన వాళ్ళు ధన్యులు, ప్రేమించిన వాళ్ళు ధన్యులు. ఇగో మన మధ్యలో కూకున్న యథార్థం పాస్టర్ కూడా అమ్మగారికి చేయబడిపోయినా కూడా మొత్తం ఆయనే చేసుకుంటాట. ధన్యుడు, ఆయన చేసుకున్న సేవ మంచిది. అమ్మగారు కూడా చెప్తే నేను విన్నా, చాలా మంచిది. ఎందుకంటే మంచుకున్నప్పుడు భార్యను వాడుకొని ఆమెకు ఏదో అయిపోతే మొత్తం వదిలేసామని ఇబ్బంది పెట్టడు, చాలా దౌర్భాగ్యం అది. అది క్రీస్తు బోధ కానే కాదు. ఇవన్నీ ఉంటాయండి బైబిల్లో, ప్రతిదీ మనం నేర్చుకోవాలి. అందుకని మీరు గమనించి అది విన్నాడు. యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడ ధర్నాలు, రాస్తారోగులు పోయి మాకు న్యాయం తీర్చండి, ఎందుకు చంపిస్తాడు, ఏం చేసిండు, ఆయన తప్పు ఏమన్నా ఉందా, మాట అన్నందుకు చెరసాల్లో వేసిన ఓకే, కానీ నువ్వు చంపే హక్కు నీకు ఎక్కడదని తిరగవల్లే దేవునికి అప్పగించుకున్నారు. మీరు గమనించండి, ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయాడు. జన్మదినం వచ్చింది, ఇది మంచిగా దైవస్వరమే కానీ దేవుని స్వరం కాదు అన్నారు. పురుగులు పడిని దేవతతో వచ్చి మొత్తింది, పురుగులు పడి చచ్చిపోయాడు. తెలుసా, భయంకరం, చచ్చిపోతారు అంతే. కానీ దేవుని కింద నీడలో ఉండాలి, మనం బ్రతకాలి. ఇంకా మనం ఎలా సహనాన్ని చూపించాలి, ఎలా ఉండాలి అని మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తే మీరు గమనించండి. 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. యేసుక్రీస్తు నోట పలికిన మాట ఎలా ఉండాలని చెప్తుంది చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వశింపవద్దు. విస్తరించిన మాట్లాడడం వలన తన మనవి వినబడునని వారు తలంచుదురు. మీరు వారు వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. మీరు గమనించండి, ఇక్కడ ఏమంటుండు, మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అన్యజనులు ఏం చేస్తారండి, పనికిరాని మాటలని చెప్పుకుంటారు. అలా మీరు వశింపవద్దు అంటున్నాడు. మాటల్లోనే ఉంటాయండి. విస్తారమైన మాటల వల్ల దోషం ఉండక మానదు అన్నాడు. విస్తారమైన మాటలు ఏంటట, దోషం ఉంటుంది అన్నాడు. నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు. మీరు గమనించండి, క్రైస్తవులు ఎన్నెన్నో మాట్లాడుతారు. మన వాళ్ళు చాలా ఆవేశాలు రగిలిపోయి ఎన్నో మాట్లాడతారు. ఆ మాటల్లో దోషం ఉంటుందండి, తప్పిపోతాం మనం ఖచ్చితంగా. అంత పీసును చూపించిన మీరు మాటలతో ఎందుకు పాపం చేస్తున్నారు? అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడవు, అదే నీ మాటను బట్టి అనీతిమంతుడు అని తీర్పు పొందుతావని 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 36-37 వచనాల్లో ఉంటుంది. తెలుసా, నీ మాటను బట్టే అన్నాడు అక్కడ. నీ మాటను బట్టే నువ్వు నీతిమంతుడవు, అదే నీ మాటను బట్టి అంతసేపు మీరు సహనంగా ఉన్నారు. ఎందుకు మీరు మళ్ళీ పగా ప్రతీకారాలతో మేము దెబ్బకు దెబ్బ తీర్చుకుంటామని ఆ మాటలు తప్పు. అది అనకూడదండి. బాధ ఉంది, సహించండి, దేవుని వైపు చూడండి. ఇంతకంటే భయంకరమైన వేదనలు యేసుక్రీస్తు పడ్డాడు. ఇంతకంటే భయంకరంగా శిక్షించారు. రంపములతో కోశారు, రాళ్లతో కొట్టారు. తెలుసా, గొర్రె చర్మములు, మేక చర్మములు కప్పుకొని గృహముల్లోనూ ఆ ప్రాంతములు మొత్తం కొండల్లోనూ గృహాల్లోనూ తిరుగులాడుకుంటూ భయంకరంగా వెళ్ళిపోయిన జీవితాలు ఉన్నాయి. మొత్తం 11వ అధ్యాయంలో మన అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదివితే, ఆ విశ్వాసుల పట్టికలో చదివితే ఆశ్చర్యమైపోద్ది. ఎందుకు మరి ఈ మాటలు మరిపిస్తుందండి? ఇవన్నీ గుర్తుకు రాకుండా దుష్టుడు ఆవేశాలకు రగిలిపోతట్టుగా చేస్తుంది. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కానే కాదు. ఖచ్చితంగా మనం శాంతిని మనం చూద్దాం, దేవుని వైపు చూద్దాం. కొడతారా వానికి చెప్పేంత కోపం ఉంటే నువ్వు చచ్చిపోయేంత ప్రేమ చూపించు. ఎన్ని రోజులు ఉంటావు అసలు? దేవుని పనిలో చచ్చిపోతే ఎంత ధన్యత. దేవుని పని మాటలు చెప్పుకుంటే వాడు వచ్చి నరికేస్తే తలిచ్చేయి, పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు. నీకు దేవుడు కావాలన్నా, ఈ లోకం కావాలన్నా అని వాడేమన్నా నీ మెడ మీద కత్తి పెడితే నాకు దేవుడే కావాలని కళ్ళు మూయి. దేవుని సేవలో క్రైస్తవుడా, పగ తీర్చుకునడం నీ పని కాదు, ఎదిరించడం నీ పని కాదు. అది నీ దేవుడు నీకు నేర్పలే, అది దైవత్వం కాదు. ప్రేమించు అంతే. దుష్టుడా, ప్రేమించు, మన గురించి ప్రార్థించు. యేసు నేర్పింది అదే. యేసు నేర్పిన బోధ ఏమైపోయింది? ఎందుకు కోపంతో రగిలిపోయి విరిగిపోవడం? మనం ఎందుకు ఆయన తీసుకొస్తామా? ఎందుకు మనం పాపం చేయాలి మాటల్లో పడి? ఎందుకు మనం అపవాదికి చోటు ఇవ్వాలి? అపవాది తంత్రం మనం ఎరగని వారము కాము అంటాడు పౌలు గారు. మరి ఆవేశంతో రగిలిపోతే కూడా మనం అపవాది ఊరిలో పడ్డట్టే కదా. రెచ్చిపోతే బాధ ఉంటుంది, అణుచుకోండి, దేవుని వైపు చూడండి.
సరి అయిన న్యాయాధిపతి ఎవరికైనా ప్రభుత్వాలను మ్యానిపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, అధికారులను మేనేజ్ చేయొచ్చు, నువ్వు ఎవరైనా మేనేజ్ చేయొచ్చు భూమి మీద. దేవుణ్ణి ఎవడైనా మేనేజ్ చేయగలడా? దేవుని కళ్ళు ఎవడైనా కప్పగలడా? ఎవ్వడు చేయలేడు. ఆయన దగ్గర ఎవడిని ఆయనను ఇది చేయలేరు. సర్వలోక నీతి గల న్యాయాధిపతి ఆయనకు అప్పగించుకోండి అండి, ఆయనకు అప్పగించుకోండి. మన సహనమే అనేక మంది జీవితాలకు మార్పు. వాళ్ళు చచ్చిపోయారు. అనేకమై క్రైస్తవ్యాన్ని లేకుండా అంతం చేయాలి అనుకున్నారు. అంతం చేయాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. నానాటికి దినదినము ఆవగింజే మహా చిన్నరాయే భూతలం అంత పెద్దరాయి అయిపోయింది. ఆవగింజే మహావృక్షం అయిపోయింది. క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనుకున్నాడే అంతమైపోతాడు, కాలగర్భంలో కలిసిపోతాడు. ఇది అంతమైపోయేది కాదు. ఇది మానవులతో నిర్మింపబడింది కాదు. ఈ రాజ్యం స్థాపింపబడింది కాదు. పరలోకపు తండ్రి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యానికి ఎల్లలుండవు, ఈ రాజ్యానికి అంతం ఉండదు. క్రైస్తవులారా ఎందుకు మర్చిపోతున్నారు? అసలు ఎంతమంది చచ్చిపోలేదండి బైబిల్లో? నీతిమంతులు ఎక్కడ ధర్నాలు చేసిరు, ఎక్కడ నిరసన చెప్పిరు, దేవుని దగ్గర పోయిరు, ప్రార్థన చేశారు, దేవునికి అప్పగించుకున్నారు. మనం ఆ సమయపూర్తి మనకు ఉండాలి ఖచ్చితంగా. ఆవేశాలు రగిలిపోయి వాళ్ళకు తేడాలే, వాళ్ళకంటే ఆజ్ఞ లేదు, వాళ్ళకు ఒక నీతి లేదు, నిజదేవుడు లేడు. నీ దేవుడు నిజదేవుడు అని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు నీ ప్రేమ నీ సహనంతోనే మారిపోవాలి. బండబారిపోయిన గుండెలను బద్దలు చేసేలాంటి నీ ప్రేమను చూపించు. అదే నీకు స్ఫూర్తి. క్రీస్తు నేర్పిన క్రీస్తు తత్వం అదే. మీరు గమనించండి. 8వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 7వ అధ్యాయంలో సుదీర్ఘమైన ప్రసంగం ఉంటుంది. స్టెఫెను గారండి చాలా గొప్ప ప్రసంగికుడు. మామూలుగా మాట్లాడాడు. మతం అనేది బట్టలు చింపుకుంది, మతం అనేది రెచ్చిపోయింది, మతం మత్తులో పడి ప్రతి ఒక్కడు రాయి పట్టుకున్నాడు. ఆయన ఎలా ఘోరంగా చంపేసిరో మీరు చూడండి. హతసాక్షిగా మారిండు మహనీయుడు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం నుంచి ఆయన ఉనికి స్టార్ట్ అవుతుంది. 7వ అధ్యాయం మొత్తం ప్రసంగం ఉంటుంది. 8వ అధ్యాయంలో ఆయన చనిపోయినట్టుగా ఉంటుంది. లాస్ట్ వచనాలు ఇందులో మొత్తం 7వ అధ్యాయంలో 60 వచనాలు ఉంటాయండి. మనం 59 వచనాల నుంచి మనం చూద్దాం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి. రాళ్ళు రువ్వి అంటే మామూలు అండి? ఎందుకండి? సత్యం చెప్తుండండి. మతం వాడు చంపేస్తాడు. సత్యం చెప్తుండు ఎవరు? స్టెఫెను. అబ్రహాం నుంచి మొదలుకుంటూ కానానులో నివసించాడు. అబ్రహాం ఎలాంటి వాడు? ఆయన గురించి సుదీర్ఘంగా, మోషే గురించి, అందరి గురించి మొత్తం చెప్పుకుంటూ వచ్చి చచ్చిపోతూ కూడా ఏంటి ప్రేమ చూడండి. అప్పా, క్రీస్తు శిలువలో పలికిన మాట ఆదర్శం స్టెఫెనుకి చూడండి. పట్టణము వెలుపలికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి సాక్షులుగా సౌలున్నాడు. అంటే అప్పుడు మారనప్పుడు సౌలు అనే ఒక యవ్వనుడు అతని పాదాల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. అంటే అప్పుడు ఈ సౌలు గారే పౌలుగా మారిండు. ఈయన చంపేటప్పుడు ఆడ ఉన్నాడు. ఆయన సావుకు మద్దతు ఇచ్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఎవరు? పౌలు వ్యక్తి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. అయితే కొట్టేసిన తర్వాత మనకు కావాల్సింది చూడండి. ఆ వస్త్రములు అక్కడ పెట్టారు. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫెను పలుకగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ఏంటండి ఇంత బాధపడుతున్నా కూడా మోకాళ్ళుని, ఇంత భయం, ఇంత వినయం ఎందుకండి? మీరు గమనించారండి? కొడుతుడు వాళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. సూటిగా చూసి కొడతారా? రాళ్ళు అనేది షార్ప్గా ఉంటాయి, రున్నగా మన బంతిపూలతో కొట్టినట్టు ఉంటుందా? రాళ్ళంటే ఏందనుకుంటామండి? వాళ్ళంతా చిత్రం వధ అయిపోయింది, మొత్తం తెగిపోయింది, ముఖము ఏమి లేదు, మొత్తం ఇదైపోయిన వాళ్ళ పాపం. మోకాళ్ళుని వినయముతో నా యేసు ప్రభువా ఈ నేరం వారి మీద, ఇదండి నేర్పడం. హతసాక్షిగా అయిపోయింది ఈయన సంఘ ప్రారంభంలోనే. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిన వాడు ఈయనే ఫస్ట్ శిష్యులలో. యూదాను పక్కకు పెట్టాడు, వాడు ద్రోహం వల్ల చచ్చిపోయాడు. ఆయన కాకుండా ఏర్పరచుకున్న 7 మందిని ఏర్పరచుకున్న శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫెను గారే. జ్ఞానముతోనూ మంచి ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్నవాడు. ఆయన ఎదిరించడానికి ఒకని శక్తి చాలదండి. అతను ప్రేరేపిస్తున్న ఆత్మను ఎవడు వాదించలేడు.
మత ఛాందాస్తవాదులు మొత్తం రగిలిపోయారు. పటపట పండ్లు కొరుక్కుంటూ రాళ్లతో కొట్టారండి. కొడితే ఏమంటుండండి? క్షమించమండి. ఒక మాట అంటే క్షమించలేని మనమెక్కడ? రాళ్లతో ఒళ్ళంతా రక్తసిక్తమై కొన ఊపిరితో ఉండి ప్రార్థన చేస్తున్న ఆయన ఎక్కడ? అసలు క్రైస్తవులకు అర్థమైందా క్రీస్తు బోధ? చెప్పాలి. క్రైస్తవులకు క్రీస్తు బోధ అర్థమైందా? అర్థమైన వాడు ఇలా మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు. అర్థం కానివాడు అర్థం కానివాడు ఏం చేస్తాడు? పనులు కొరుకుతాడు. చూసుకుందాం అంటాడు. అది క్రైస్తవ్యం కాదు. ఎవ్వరు అది కాదు. ఈయన ఏమంటాడు? యేసుప్రభువా ఈ నేరం వారి మీద మోకాళ్ళూని ప్రార్థన. నేను తిడితే ఎవరికన్నా పోయి మోకాళ్ళు చూసి ప్రార్థన చేసిరా? ఎవరైనా తిట్టిరు అన్నాడు, మాట్లాడినారు. తక్కువ పోయి మోకాళ్ళూని ప్రభువా ఆ నేరం వారి మీద వాళ్ళు ఏదో తిడుతున్నారు, వాళ్ళ మార్పు కోసం నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసినావా? తిడితేనే ప్రార్థన చేయని మనము కొడితే మనం ప్రార్థన చేస్తామా? పగ తీర్చుకుంటుంది మనం పరిగెడతాం. తెలుసా? దానికి ప్రేరేపించడం క్రైస్తవులకు అది అసలు తగదండి. ఎవరైనా సరే, నేను యథార్థంగా చెప్తున్నా, మనం ఈ లోక సంబంధం కాదు. అన్నవాడు ఉండడు, చంపిన ఆయన చంపకపోయినా చచ్చిపోవు ఆయన ఒకరోజు. అన్నవాడు ఉండడు, నువ్వు ఉండవు. ఏదో ఒక రోజు కాలగర్భంలో కడతావు. నేను ఒకటి ఎప్పుడైనా చెప్తాను, మీరు వినండి. ఎన్ని మాటలు పడితే అంత మీరు ధన్యులు. మీరు పరలోకం వస్తుంది. మాటలు పడ్డవానికి, అన్నవానికి నరకం వస్తుంది. అన్నవాడు అని వాడు ఏమవుతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఈయన మీరు ఏం తెచ్చుకుంటారు? మోక్షం. ఏది గొప్పది? ఎందుకు ఆవేశం? ఏది గొప్ప చెప్పండి? అని వాడు నరకం తెచ్చుకుంటాడు. ఈయన మీరు సహించి భరిస్తే మీకు అనంతకాలం. ఆడు ఇన్నేళ్ళు అంటాడు అండి, 100 ఏళ్ళు అంటాడా? తిప్పు కొడితే ఒక 2-3 మాట్లాడు, ఒక 10 ఏళ్ళు అంటాడు అనుకోండి. 10 ఏళ్ళకి అంటా కూడా నువ్వు సహిస్తే 10 ఏళ్ళు సహించు. పేతురు గారు యేసుక్రీస్తు దగ్గరికి కొత్త సందర్భంలో వచ్చి, నా పొరుగువాడిని నా ఎడల తప్పు చేస్తే ఎన్ని మారు నేను క్షమించాలా ప్రభువా, నాకు చెప్పవా ప్లీజ్, నేను చెప్పవా అంటాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తాడు చెప్తాడు. 70 ఏళ్ళ మటుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలని. ఒక మనిషి లైఫ్ టైం క్షమించడం అంటే ఏందనుకుంటారు అసలు? బైబిల్ ఏమైనా అర్థమవుతుందా? మనిషి ఒక సగటి మనిషి జీవితకాలమే. క్షమించు. 70 ఏళ్ళ మటుకు నువ్వు క్షమించమని అంటే ఏంటి? నీకు చచ్చిపోయేంతవరకేనా? ఎన్ని ఏళ్ళ మట్టుకు నేను క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలి నేను? 77 ఏళ్ళ మట్టుకు క్షమించు అంటే బతుకంతా క్షమించడమేనా? అవును. అందుకనే చచ్చిపోతూ కూడా క్షమాగుణాన్ని పెట్టండి యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట. సిలువ వైపు చూసి కొడితే కొట్టించుకుంటారు, తిట్టించుకుంటారు. ఈపు మీద వంగబెట్టి కొరడాలు కొడితే ఈపిచ్చిరు తప్ప కిమ్మనలే. కత్తి పట్టుకొని నరికినోడే, చెవి నరికినోడే పేతురుగాడు ఆవేశపరుడే పోయిండి ఈపిచ్చిండు. కొట్టుకోర్రగా ఇందు నిమిత్తమే మేము నియమింపబడ్డాం. సంతోషంగా ఈపిచ్చిండు, కొట్టిపించుకుండు, ఆనందంగా సభ నుంచి వెళ్ళిపోయాడు పేతురు గారు. ఎందుకు? వాళ్ళకి ఏమర్థమైంది, మనకేం అర్థం కాలే. మనకేం అర్థం కాలే. వాళ్ళు పరలోకం వెళ్దామని క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తు బోధల్లో వాళ్ళు నాటబడ్డవాళ్ళు. మనం ఇంతవరకు క్రీస్తే అర్థం కాదనుకుంటండి సమాజానికి. బోధకులే పగ తీర్చుకుంటాం మేము అంతే. ఒక ఆయన చెప్తుడు, నేను యేసుక్రీస్తు అంత మంచోని కాదు, నేను అంత మంచోని కాదు, నా దగ్గరికి వస్తే నరికేస్తా. ఎవడయ్యా? ఎవరు చెప్తున్నావు? నరికేస్తావా? ఏందయ్యా ఈ మాటలు? ఏంది మాటలు? రెచ్చగొట్టే ప్రసంగాలు మనకొద్దు. ప్రేమే చెప్పిండు యేసుక్రీస్తు. అలా అనుకుంటే పాపం ఆయనను ఇలా ఎందుకు ఊగిపోతుంటే కోపంతో అందరికీ ఉంటుందండి. బాధ వేదన ఉంటుంది, ఎమోషనల్గా చాలా ఇదిగా ఉంటుంది. కానీ కంట్రోల్ తప్పొద్దు, అన్కంట్రోల్ కావద్దు అసలు. చాలా జాగ్రత్తగా అప్పుడే మనం అన్నిటినీ నిగ్రహించుకోవాలి. ఏమన్నటికైనా మీరు ఈ ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునే ఆత్మనే కానీ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే కానీ, పిరికితనం గల ఆత్మని మీకు అన్ని సర్వేంద్రియాలను నిగ్రహించుకునే ఆత్మ నీలోకి వచ్చింది. వాడు కొడతాడా? మాట్లాడుతుంటే ఊకోవాలంతే. మొన్న వచ్చి ఎట్ట పడితే వాడు ఈడట సొక్క తిడుతుండు. మా బిల్డింగ్ వాడు పక్కనోడు తిడుతుండు, అన్నా కిందికి రా అన్న, ఫాస్టర్ గారు కిందికి రానన్నా, మీరు వచ్చి చెప్పండి అన్న, రండి అన్న అంటాడు. నాకేం పని? నేను సైలెంట్గా నాకు ఇంటినే ఉన్నాను. అంత పంచాయతీ అయిపోయినా కిందికి దిగి ఏందంటే మీరు చెప్తే బాగుండు, ఇంతకుముందు ఏమాడు అన్నాడు. మరి ఏం చేయమంటావు? మరి ఇప్పుడు అన్న ఆయన ఉంటాడా? మనం ఉంటావా? సబ్బుగండ పోయి ఎందుకు ఈ గొడవలు? తాళం వేసుకుంటానా, ఉడగొట్టాలను ఆయనే తీస్తాడు. సబ్బుగండ రాయన్న తర్వాత చూస్తే తాళం లేదు, తాళం తీసుకుని తప్పుగంట వెళ్ళిపోయాడు. దానికోసం తిట్టుకోవాలా?
దానికోసం గల్లలు పట్టుకోవాలా? మూర్ఖుడు ఎవడో మాట్లాడితే మూర్ఖుడు నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చే అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడేదో మాట నువ్వు పోయి ఆ స్థాయికి నువ్వెందుకు దారిపోతున్నావు? నీకు తెలుసు కదా ఖచ్చితంగా. మీరు గమనించండి, ఆ వివేకము ఆ జ్ఞానం ఉండాలి ఖచ్చితంగా. అక్కడ మన వాళ్ళు ఒక దాంట్లో మంచిగా కనపరిచారు. తర్వాత మాట్లాడుతుంటే చూసుకుంటాం మేము యవ్వనస్తులం కలిసికట్టుగా ఎక్కడున్నారు ఇక్కడ. ఆయన ఒక పోస్ట్ పెట్టింది, నాకు థ్రెడ్ ఉంది, నన్ను చంపాలనుకుంటున్నాను. ఎప్పుడు స్పందించాలండి? ఆయన బ్రతుకున్నప్పుడే పోస్ట్ పెట్టినప్పుడే ఇది కరెక్ట్ కాదు, ఒకరినొకరు చంపుకోవడానికి ఇది లేదు. వాక్శాసనం భారత రాజ్యాంగం అందరికీ అధికారం ఇచ్చింది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఖచ్చితంగా ఎవరిని నమ్మకం చెప్తున్నాం, మేము ఖచ్చితంగా ఇది ఉందని చెప్తున్నాం. అలా చెప్తే మీరు చంపుతారా? అలా లేని దాన్ని ఏమని చెప్తే మీరు శిక్షించవచ్చు, చట్టపరంగా మనం వెళ్ళొచ్చు. ఒక మనిషిని చంపే హక్కు ఎవ్వరికి లేదని ఎమ్మటే రెస్పాండ్ అయితే, రియాక్ట్ అయితే ఈ ఘోరం జరగకపోవునేమో అని నేను అనుకుంటాను పర్సనల్గా. ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు ఐక్యత మేము చాటిస్తాం. ఎందుకు? చచ్చిపోయినాక కదా. ఇప్పుడు ఎందుకండి? మీరు బోధలో ఐక్యతగా ఉండండి, ఆత్మలో ఐక్యతగా ఉండండి. సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించి ఐక్యత కాపాడుకునే అందు శ్రద్ధ కలిగి ఉండండి అన్నాడు. మన క్రైస్తవుడే పెద్ద ఆయన, మరి వాళ్ళకే ఉండాలి. రంజిత్ ఓపీర్ గారు పెద్ద ఆయన క్రైస్తవ్యం ఐందవ్యం అని ఒక బుక్ రాసిండు. అందులో యేసుక్రీస్తు ఉందంటే అందులో లేడని నేను చేసిండు. మన ప్రగడాలన్న గారు లేదు, ఏ గ్రంథాల్లో యేసుక్రీస్తు లేడు, ఆయన తప్పు చెప్పిండని ఆయన చెప్పిండు. ఆయన రాసిన బుక్కే అది తప్పది, అందులో ఉండడు అని నేను చెప్పిండు. ఆయన ఒకటి ప్రకటించిండు. అప్పుడు ఆ పోస్ట్ కూడా పెట్టిండు. ఎవడైతే పగడాల ప్రవీణ్ తల నరుకొచ్చి ఇస్తాడో వానికి ₹1,00,000 ఇస్తాను. ఎవరండి? పెద్ద ఆయన రంజిత్ ఓపీర్ గారు పెట్టిండు. ఇది న్యాయమా? ఇదేంటండి? ఇదేమి న్యాయం? నువ్వు ఎక్కడ ఓపీరిస్టులని మీరు పిలవద్దు, మనం క్రీస్తుని వెంబడించాలా, క్రీస్తుని ప్రకటించాలా. ఓపీరిస్టులని మీరు ఎందుకంటే ఒక మనిషిని వెంబడించొద్దు, ఇది మంచిది కాదు, ఇది ఒక మతంగా మారిపోద్ది. యేసుక్రీస్తు మతాన్ని స్థాపించలేదు, మార్గాన్ని నిర్మించిండు, రాజ్యాన్ని కట్టిండు, ఇందులో ఇవన్నీ ఉండొద్దని ఆయన చెప్పిండు. ఇందులో తప్పేమని ఉందా? ఆ మాట చెప్పొచ్చు ఆ పెద్ద ఆయన. ఇన్ని బుక్కులు రాశాను, ఇంత గొప్ప ఫాలోవర్స్ చాలామంది ఉండు, పెద్ద దైవజనుడు, మంచోడే. మరి ఈ మాట ఎందుకు వచ్చిందా నీకు? తెరవకుండా నువ్వు అపవాది నిన్ను వాడుకున్నావు, చూసుకో. తప్పది. నువ్వు ఇంత గొప్ప దైవజనుడు, ఇంతమందిని నువ్వు నిర్మించడం, ఇన్ని సంఘాలు కట్టినావు, మంచిది. ఆ మాట నీకు ఎందుకు వచ్చింది? వ్యర్థుడు అంటే నన్ను నరహంతకుడు అన్నాను చెప్పాడు. ఒక సహోదరుడిని ద్రోహి అని చెప్తేనే వాడు నరకానికి గుండానికి పాత్రుడు, నరకానికి వెళ్ళిపోతాడు వాడని చెప్పాడు. మరి నీకు ఆ సంగతి తెలియదా? అన్ని అవపూసన బట్టి మొత్తం బైబిల్ తీరాజు మొత్తం తెలుసు నీకు, మొత్తం ఏంటి ఏం కథని. 66 పుస్తకాలు ఓడబట్టి మొత్తం అవపూసన పట్టిన వ్యక్తి కదా. క్రైస్తవుల్లో ఒక పెద్దవాడి కదా నువ్వు. మరి వాళ్ళు తెలిసి తెలియకుండా ప్రేమతో నువ్వు చెప్పు, ఇంత మాట నువ్వు అంటే ఏంటి? ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆయనే చంపించు చేయడం, అనుమానం, డౌట్, ఆయన మీద కూడా ఎంక్వైరీ చేయని అంటున్నారు. ఇది న్యాయమా? ఒక క్రైస్తవులుగా ఉండి ఇలా చెప్పుకోవచ్చా? ఎంత తప్పు మీరు గమనించండి. ఆవేశాలు ఎందుకండి ఈ ఆవేశాలు? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. క్రైస్తవునికి ఏముండాలి? మృదువైన మాటే ఉండాలి. నొప్పి పుట్టించు మాట కోపం రేపును. ఎక్కడ? సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. వాడు ఎంత కోపైనా సరే చల్లారిపోద్ది. నొప్పి పుట్టించు మాట ఆడు ఎలాంటి వాడే రెచ్చగొడుతుందిగా. అందుకనే మీకు మృదువైన మాటే ఉండాలి అని చెప్పిండు. మరి ఇన్ని మాటలు ఏమైపోవాలి బైబిల్లో ఉన్నాయి? మేము పండితులం అని చెప్పుకుంటారు, మంచిదయ్యా, మీ అందరికీ వందనాలు, ఎన్నో ఆత్మలను మీరు రక్షించిన వాళ్ళే, మీరు ఇలాంటి పొరపాట్లు చేయొచ్చా? అసలు అదైనా ఆ మాట అనడానికి తగునా? ఒక క్రైస్తవుడిగా, క్రీస్తు రక్తానికి కడగబడిన వ్యక్తిగా, క్రీస్తుని ప్రేమించిన క్రీస్తుని ప్రేమను చాటిస్తున్న ఒక పెద్ద వ్యక్తిగా ఒక మనిషిని తల నరుకొస్తే ₹1,00,000 ఇస్తానడం న్యాయమేనా? ఇప్పుడు మీ మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? క్రైస్తవుల శత్రువులా? మీరు గమనించండి. ఎందుకండి ఇవన్నీ అంత బాధాకరం? ఏది మన ప్రేమ? ఏదండి ప్రేమ చెప్పండి? చనిపోయిన తర్వాత మేమున్నాం మద్దతు, మేమున్నాం, అందరం ఒకటైపోతాం. బోధలో ఒకటి కాండి. ప్రేమను చూపించండి. చంపంత కోపం మనకి ఎంత రెచ్చిపోతుందంటే నువ్వు చచ్చిపోయేంత ప్రేమను నువ్వు చూపించు. వాడు మొత్తం కరిగిపోతాడు, మంచులాగా కరిగిపోతాడు. వాడు పాషాణమైన హృదయం మొత్తం కరిగిపోద్ది. యేసుక్రీస్తు ఎంతోమంది కఠినాత్మల హృదయాలు కరిగిపోయినాయి, మొత్తం ఇదైపోయినంటే ఎందుకు? కేవలం ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోతాడు. నువ్వు ఏది పట్టుకుంటే దాంతోనే పోతావని చెప్పిండు యేసుక్రీస్తు. కత్తి పట్టుకున్నవాడి కత్తితోనే నశించును అన్నాడా లేదా? ప్రేమ శాశ్వత కాలం నిలుస్తుంది, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ ఓరుస్తుంది, ప్రేమ అన్నిటి ఆ 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొత్తం ప్రేమే. మరి ఏమర్థమవుతుంది? ప్రేమ అని నేను చెప్పి ప్రేమ లేకుండా నేనుంటే నేనే ముందుగా వెళ్తాను నరకానికి. తెలుసా? నేనే ముందుగా నరకానికి వెళ్ళిపోతా, దౌర్భాగ్యుడిని అయిపోతా. ఎందుకు అంటే ఎవరికి కావాలో బోధ?
చెప్పేటోనికి బోధ అర్థం కావాలి, వినేవాళ్ళు కూడా ప్రేమగా ఉండాలి. వ్యక్తులుగా మీరు వెంబడించకండి, క్రీస్తుని వెంబడించండి, క్రీస్తు సాక్షులుగా మనం జీవించాలి అని చెప్పిండు ఆయన. ఈయన కూడా ఈ మాట అన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది చాలా తప్పు కదా. తప్పును తప్పనే చెప్పాలి, ఎవరైనా సరే ఒప్పును ఒప్పనే చెప్పాలి. అందుకనే మీరు గమనించండి, క్రైస్తవుడా నువ్వు అవునంటే అవును, కాదంటే కాదని ఉండు. ప్రాణం పోయినా సరే తప్పును తప్పే తెగ చెప్పేయి, ఒప్పును ఒప్పే, మంచిని మంచి అని చెప్పు, తప్పును తప్ప అని చెప్పు. ఎవరికి ఏ ఎండకు ఆ గొడుగు బట్టి ఎవరిని పడితే వానికి భజన నువ్వు చేసినవనుకో, నువ్వు దుష్టుని సంబంధించి తప్ప దేవుని సంబంధించి కాదు. అది లోకులు మాట్లాడతారు, ఏ దానికి ఇట్లా అన్యజనులు మాట్లాడతారు, ఏ ఎండకు ఆ గొడుగు మెరచడం మెప్పించేటట్టుగా. నువ్వు నీ మాటలకు దేవుడు మెచ్చాలి, ఆ మాటల వల్ల అనేకులు వాళ్ళ బ్రతుకులను మార్చుకోవాలి. ఇలా బతికితే ఇలా బతకాలరా అనేటట్టుగా నువ్వు చచ్చిపోయినా కూడా అనేకరు హృదయాల్లో నిలిచిపోవాలి. నువ్వు చెప్పిన మాటలు మారిమోగువాలి ప్రతి మనిషి చెవుల్లో, గుండెల్లో. అబ్బా ఇలాంటి మాటలు చెప్పాడు, బతికే ఇలా అని. మీరు గమనించండి. స్టెఫెన్ గారు సందర్భం చూసుకుంటే దాన్నే మనం ఆలోచిస్తున్నాంగా. కొట్టారండి, రాళ్ళతో కొట్టారు, మొత్తం మోకాళ్ళు ఊనాడని చూడండి. స్టెఫెన్ గారు మోకాళ్ళు ఊని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి, ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతన్ని చావునకు సమ్మతించను. సౌలు పౌలుగా మారాయన, సమ్మతించిన ఆయనే ఆ ప్రేమ బలవంతం చేసింది. అబ్బా ఇలా ఎవ్వరు చెప్పలే, నేను ఎవ్వరు నిన్నే ఇలాంటి మాట నేను నిన్నే నా బతుకులో ఎంతోమందిని ఈడ్చుకోపోతున్నా. నేను మతం పట్టిన పిచ్చి పట్టినట్టుగా చేసిన. దమస్కు పట్టణానికి వెళ్ళిపోతేప్పుడు గుర్రం మీద ఎక్కి పోయినప్పుడు అక్కడ యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆ వెలుగు చుట్టూ ప్రకాశించినప్పుడు గుర్రం నుంచి కింద పడిపోయినప్పుడు కళ్ళకు పొరలు గమ్మినప్పుడు మొత్తం ఇదైపోయినప్పుడు ఆయన కంటి చూపించిన తర్వాత బ్రతుకుట క్రీస్తే, నా బట్టకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని ప్రకటించే. వెనకకు తిరిగి చూసుకోలేక ఆయన చచ్చిపోయాడు. ఈయన లేపిండు కదా దేవుడు, మామూలు కాదు. తరికించడానికి, ఒప్పించడానికి ఒక స్టెఫెను పోతే పౌలు లేవలేదా? ఒకరు పోతే ఒకరు లేపుకుంటూనే ఉంటాడు. దేవుడు తన రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరిని లేపుకుంటూనే ఉంటాడు. ఒకరితోనే అంతమైపోయేది కాదు, గొప్పగా వాడుకుంటాడండి. ఈయన చూసే వరకల్లా అప్పటికే మారు మనసు ఈయనకి కలిగిందండి, నిద్రించింది. ఆ కాలమందు చూడండి 8వ అధ్యాయం, ఆ కాలమందు యెరూషలేముకు సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరును యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనసులు స్టెఫెనును పాతిపెట్టి అతను గూర్చి బహుగా ప్రలాపించిరండి. ఇలాంటి వాడు ఉంటే ఇంకా బాగుండు కదా తండ్రి, అయ్యో వీళ్ళు కొట్టి చంపేసిరు కదా అని బహుగా ప్రలాపించిరు. భక్తి గలవారు తన భార్య, నా భర్త చనిపోయాడు, నేను చాలా గర్విస్తున్నాను, నా భర్త యోధుడు, వాళ్ళని క్షమించండి, నేను సిగ్గుపడట్లేదు, నేను అవమానపడట్లేదు, నాకేదో అయిపోయిందని నేను ఏమంటలేదు, నేను గర్వపడుతున్నా నా భర్తను చూసి, ఆయన సేవను చూసి, ఆయన ప్రేమను చూసి. ఆయన క్షమించు. వాళ్ళంటి దైవభక్తులు కలవారంటే ఈ మాటలు చెప్పేంత స్థాయికి మన భక్తి ఎదగాలి, పెంచుకోవాలి. వాళ్ళే క్రీస్తు రాజ్య సంబంధులు, వాళ్ళకే పరలోకములో స్థానం, వాళ్ళే నిజమైన భక్తుల జాబితాలో దేవుని గ్రంథములో రాయబడిన వారు. తెలుసా? రాయబడిన వారంటే వీరు. ఆ మాట చెప్పిందంటే ఎంత పరిమితి కలిగిన ఉన్నది ఆ తల్లికి, ఎంత బాగా అర్థమైంది. క్రీస్తు క్షమించండి భక్తి గల అన్నప్పుడు ఈ మాట చదివినప్పుడు ఆ తల్లి గుర్తొచ్చింది. అబ్బా భక్తి గల వాళ్ళు ఇలా మాటలు చెప్తారు కదా, భక్తిహీనుడు ఏదేదో అంటారు. దేవుడా నాకు అన్యాయం చేసినావు, దేవుడా నాకు ఇది చేసినావు, ఇంత సేవ చేస్తుంటే నా భర్తే కానొచ్చిండా, నీకు తప్పించకపోయినావా? ఎంతమంది నిందలేస్తారు, ఇంతమందిని చూసినాం. దేవుడు నాకు అన్యాయం చేసిండు, నా పిల్లలు రోడ్డు మీద పడ్డాం, ఎట్లా చేయాలి మేము, ఎందుకు ఇవన్నీ చేసి, అసలు నువ్వు ఉన్నావా? భక్తిహీనులకి ఇవన్నీ వస్తాయి, భక్తి పరులకి ఏం వస్తాయి? కన్నా నువ్వు ఖచ్చితంగా మేము రాకట్లో మేము కలుసుకుంటాం. శరీరానికే కానీ మరణము ఆత్మకు కాదు కదా. నా భర్తను నేను కలుసుకుంటే ఆ లోకంలో ఖచ్చితంగా నేను వెళ్ళి రెండవ రాకట్లో మేమందరం కలుసుకుంటాం. శరీరానికి లింగ వివక్ష ఉంది తప్ప ఆత్మలకు కాదు. ఆత్మల లోకంలో ఆత్మలుగా నిరంతరమైన పరిచర్యలో భూమి మీద కొనసాగిన మేము అక్కడ కూడా ఆనందమైన సంతోషకరమైన బాధ కన్నీళ్లు లేని లోకానికి నా భర్త సిద్ధపడి వెళ్ళాడు అని సంతోషంగా చెప్తుంది. మంచి అదండి. అందుకని భక్తిగల స్త్రీలందరూ, భక్తిగల మనుషులందరూ స్టెఫెను గురించి సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి.
అదే సౌలు అయితే ఇంటింట జొచ్చి ఏం చేస్తుడు, స్త్రీలను పురుషులను అందరిని ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసిండు. ఇలా కాదురా నువ్వు ఇంత కష్టపెడుతున్నావు కదా, ఈయన ఎంతమందిని నీతిమంతుల కష్టాలు పెట్టిండో అన్ని పెట్టిండు తెలుసా దేవుడు ఇతనికి. ఒకటిదాకా 40 దెబ్బలు బెత్తంతో కొట్టి పెడతారు. ఎవరిని? సౌలుగా ఉన్నప్పుడు కాదు, పౌలుగా మారిన తర్వాత ఎంతమందిని ఎలాంటి దెబ్బలు పెట్టిండో, ఎన్ని కష్టాలు పెట్టిండో అన్ని కష్టాలు. ఒక మాట అంటే ఎరికేనా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నువ్వు ఓడు ప్రభువా అంటాడు. ఆయన ఒక మాట అంటాడు, ములికోలలకు ఎదురు తన్నుట బహు కష్టము నాయన. యేసుక్రీస్తు ములికోల లాంటి వాడు. ములికోల తన్నితే ఏమైపోద్ది, మనమే గాయపడతాం, మనమే చచ్చిపోతాం. క్రైస్తవ్యం అనేది ములికోల లాంటిది. ములికోల అంటే షార్పు. ఒక బల్యం అనుకోండి, బల్యం లాంటిది. బల్యానికి పోయి నేను తంత అంటే ఏమైపోద్ది, ఆ బల్యం వచ్చి నీకే దిగబడుతుంది, నువ్వే గాయపడతావు. తెలుసా ఎంత ప్రేమండి. బహుగా ప్రలాపించిర్రు. ఖచ్చితంగా వెళ్ళిపోతే ఈయనను ఈయన పట్టుకుంటూ ఎంత సేవ చేసిండో, ఎలాగ ప్రాణం ఇచ్చిండో మహనీయుడి గురించి మనం చెప్పొచ్చు. ప్రారంభంలో ఆయనే చెప్పుకుంటాడు, నేను వంచకుడను, నేను దూషకుడను, పాపల్లో నేను ప్రధానుడు, పాపిని నేను అని చెప్పుకుంటూ తెలుసా ఆయన. ఎక్కడ? గలతీ పత్రిక తీయండి ఒకసారి, 1వ అధ్యాయం. ఇలాంటి వాడు ఎలా మారిండు? ఒక దొంగలను మార్చిండు యేసుక్రీస్తు మాటలు, ఒక వ్యభిచారులు మార్చిరు, ఒక తాగుబోతులు మార్చిరు. నీ చేతనైతే తాగుబోతులు మార్చు, నీ దమ్ము ధైర్యం ఉంటే. ఎవరికైనా పెట్టడంత అన్నం పెట్టు, ఎవరైనా రోగులతో ఉంటే కొని ₹1 ఖర్చు పెట్టు. ఉన్నవాని దగ్గర ఇంకా దోసుకొని నేను ఎట్లా కోటలు కట్టుకో, ఎవరికన్నా ₹1 సాయం చేసే మొఖాలేనా అయ్యి. అలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతారు. మీరు గమనించండి, ఎంతమందిని ప్రేమించాడు, ఎంతమందిని ఇచ్చేశాడు. అదంతా క్రీస్తు ప్రేమేనండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం చూడండి, 11-12 వచనాలు అనుకుంటా. సహోదరులారా, గలతీ పత్రిక 12వ వచనం, మనుషుని వలన నేను దీన్ని పొందలేదు, నాకెవడును. 14వ అధ్యాయం నుంచి మాట్లాడదు. 14వ వచనం, నా పితరుల పారంపర్య ఆచారం యందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజనులలో, నా సమాన వయస్కులలో అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యము నొందినవాడనై ఉంటినని చెప్తుండా. నా నడవడిని గూర్చియు మీరు వింటిరి, అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవలనని ఆయన నా యందు బలపరిచినందున ఆ మనుష్య మార్తులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలుల యొద్దకు యెరూషలేమునకు కలను నేను వెళ్ళను లేదు, కానీ వెంటనే నేను అరేబియా దేశమునకు వెళ్ళి తిని పిమ్మట. అంటే ఇక్కడ ఏమంటుండంటే, నేను తెలియక చేశాను, దేవుడు నన్ను కనికరించాడు అని ఆయన గురించి చెప్పుకుంటాడు. నేను దూషకుడును, వంచకుడును, నేను పాపుల్లో నేను ప్రధాన పాపిని, ఆ పాపిని అనే దాని మీద నేను చెప్పుకుంటాడు. నా సహోదరుల 11వ వచనం, నా సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారం కాదు కానీ మీకు తెలియజేస్తున్నాను. దీని గురించి మొత్తం చెప్తుంటాడు. మీరు గమనించండి, తల్లి గర్భంలో పడిందని ఆయన పుట్టుక గురించి, ఆయన పరమార్థం గురించి మొత్తం తెలుసుకున్న వ్యక్తిగా, సువార్తలు ప్రకటించిన వ్యక్తిగా మనం చూడగలం. ప్రాణం పెట్టిన వ్యక్తి కూడా మనం చూడగలం. ఎక్కడ ధర్మ చేసి ఎక్కడ చేసినట్టుగా దాఖలాలు మనకేంటి లేవు. బైబిల్లో వెళ్ళిండు, సమ్మతిచ్చి, ఈయన కూడా చంపడానికే చంపిండు, చచ్చిపోవడానికి సంసిద్ధమైపోయిండు. క్రీస్తు సువార్తను ప్రకటించిండు, అన్యజనుల్లో ప్రకటించడానికి, తన కుమారుని ప్రకటించడానికి ఆయన నా యందు బలమును అనుగ్రహించినప్పుడు మనుషులు మాత్రము నన్ను సంప్రదించలేదు. అంటే నేను మనుషులను సంప్రదించలేదు ఆయన చెప్పుకుంటున్నాడు. నాకంటే ముందుగా అపోస్తులుగా ఉన్నారు, వాళ్ళ యొద్దకు నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు, కానీ అరేబియా దేశమునకు నేను వెళ్ళి తిని అటు పిమ్మట నేను ఇవన్నీ గురించి మొత్తం చెప్పుకుంటాడండి. మీరు గమనించండి, పౌలు గారు చేసిన సేవ, లేకపోతే పౌలు గారు ప్రకటించిన, ఒక ఆయన చచ్చిపోయేటప్పుడే చంపిన వ్యక్తి సేవలోకి వచ్చాడు, కానీ ప్రాణం పెట్టడానికి తెగించినట్టుగా మనం చూడగలం. ఎంతోమంది జీవితాలను మార్చినాయండి. ఎంత కఠినాత్ములైనా మార్చి తన పనిలో వాడుకున్నాడు. ఖచ్చితంగా స్టెఫెను పోయాడు, తర్వాత ఈయన లేపుకున్నాడు, గొప్పగా వాడుకున్నట్టుగా మనం ఖచ్చితంగా
బైబిల్ అంతట్లో 14 పత్రికలు రాసిండి ఈ మహానుభావుడు. రోమీలకు రాసిన పత్రిక నుంచెళ్ళి మరి మనకు ఎక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక వరకు రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, మీరు గమనించండి, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసి, ఇవన్నీ రాసిన మొత్తం 1 తిమోతి, 2 తిమోతి, 1 కొలసీలకు, 2 కొలసీలకు రాసిన పత్రిక, తీతు, తిమోతి, అన్నీ మొత్తం రాసిన మొత్తం 14 పత్రికలు ఆయన రాశాడు. ఆ రాసిన పత్రికలన్నింటిలో ఉన్నతంగా ప్రకటించాడు. యేసుక్రీస్తుని మాత్రం ప్రకటించినట్టుగా మనం చూడగలం. ఆయన తల్లి గర్భంలో పడి గొప్పగా ఆయన చేసిన సేవ అని గుర్తు చేసుకున్నట్టుగా మనం చూడగలం. చూద్దాం ఇంకా. ఇందులోనే 21 వచ్చిన చూడండి. రోమీలకు రాసిన పత్రిక చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక మళ్ళీ ఉన్నది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అలా నేను వంచకుడును పాపిన అన్నీ ఉన్నాయి. ఓకేనండి, మంచిది. ఆ మాట కూడా చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి ఉంటుంది. ఆయన నేను వంచకుడును, దూషకుడును, పాపుల్లో నేను ప్రధానుడనని తిమోతికి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము 12, 13 వచనాలు కలిసి ఉన్నాయండి. పూర్వమందు దూషకుడును, హింసకుడును, హానికరుకుడును అంటాడు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగాను ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలనే చేసి తిని గనుక కనికరింపబడి తెలియక చేస్తే కనికరం ఉందని చెప్పుకుంటుంది. ఇక్కడ అక్కడనో తల్లి గర్భంలో ప్రత్యేకింపబడ్డా అన్నాడు. ఇక్కడికి వచ్చే వరకల్లా పూర్వమందు నేను దూషకుడును, హింసకుడును, హానికరుకుడును అని చెప్పుకుంటున్నాడు. ఆయన పరిచర్యకు నన్ను నియమించుకున్నాడు. తెలియక నేను చేశాను, కనికరింపబడ్డాను అంటే లేఖనాలు అన్నీ అర్థమైపోయింది. ఎవరికి? దమస్కు పట్టణానికి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి లేఖనం మీద నాకు పట్టుంది. ఆది కాండం నుంచి వెళ్ళి మలాకి గ్రంథం వరకు. మరి గమలీయేలు అని ఒక ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర నేర్చుకున్న వ్యక్తిగా ఎవరు కనిపిస్తారు? సౌలుగా ఉన్నప్పుడు కనిపిస్తాడు. గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం ఉపదేశకుడు గమలీయేలు గారి దగ్గర నేర్చుకున్న వ్యక్తిగా ఆది కాండం నుంచి వెళ్ళి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాల మీద అవపూసన పట్టిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఎవరండి? సౌలు గారు. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడే ఈయన గురించేనా, ఇర్మియా గ్రంథంలో ఈయన గురించేనా, దానియేలు గ్రంథం గురించి ఈయన గురించి రాయబడయా? యెషయా గ్రంథంలో ఇన్ని 66 అధ్యాయాల్లో ఒక మినీ బైబిల్ అండి. 66 అధ్యాయాలు ఉంటాయి అందులో. 66 అధ్యాయాలు, 66 పుస్తకాలు బైబిల్ మొత్తం. అందులో యెషయా గారు ఎక్కువ ప్రవచించిండు యేసుక్రీస్తు గురించి. గిర్న తిరిగిపోయింది. అమ్మ, యేసుక్రీస్తు ఈయనేనా, మెస్సయ్య ఈయనేనా అని మొత్తం అర్థం చేసుకున్న వాడిగా మారిపోయి క్రీస్తుకు పరిచారకుడుగా మాని ఎన్ని కష్టాలు, ఎన్ని దెబ్బలు. 2 కొరింథీ 11వ అధ్యాయం 27 నుంచి వెళ్ళి చదువుకుంటూ వస్తే ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని దెబ్బలు కొట్టబడ్డాయో, ఎన్ని దిగంబరత్వం, ఎన్ని ఆకలి దప్పులో, ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయి అంటాడు. నేను ఎన్ని చూపించాలో అన్ని చూపిస్తా పో అంటాడు. అననే చెప్తాడు. ఎన్ని చెప్పాలో, ఎన్ని చూపించాలో, ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని చెప్తా. అతడు నేను ఎంచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట నా సాక్ష్యాన్ని ఆయన నా సాక్షిగా ఉంటాడు అని చెప్తాడు. మరి నిజంగానేనండి, క్రైస్తవులకు మరణం కొత్త కాదు. కానీ మనం ఏంటి, ఆవేశాలకు లోనైపోయి క్రీస్తు చెప్పిన మాటలు, ఆ ప్రేమపూర్వకమైన మాటలు మనం ఖచ్చితంగా తప్పకూడదు. ఎంత బాధున్నా అణుచుకొని, అన్ని ఇంద్రియాలను మొత్తం నిగ్రహించుకొని, ఆత్మ పూర్ణులమై మంచి సమాధానంగా మంచి మాట చెప్పాలి, మాట కలిగి ఉండాలి. ఎందుకు అన్కంట్రోల్ అయింది ఇరికేనా? ఆ మాట ఎందుకు వాళ్ళు ఏంటో ఒకసారి సామెతల గ్రంథం తీయండి. మంచి మాట ఉంటుంది అక్కడ. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథం ఎందుకు బెరస్ట్ అయిపోయారు మన వాళ్ళు, ఎందుకు ఊగిపోయారు ఎరికేనా? చూడండి అక్కడ ఉన్నది. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుందండి. 3వ వచనంలో, రాయికి బరువు, ఇసుకకును బరువు. ఇసుక భారం అంటే బరువు, భారమును, మూడుని కోపము ఆ రెండింటికంటే బరువు. అంటే మీరు గమనించండి, ఈ అస్సలు ఉండకూడదు. ఈ మూడునికి ఉంటాయట, నీతిమంతులకు ఉండవు తెలుసా?
నీతిమంతులకు ఉండవు, 3కు ఉంటుంది. రాయి తక్కువ బరువు ఉంటుందా అండి? ఉండదు. ఇసుక భారం తక్కువ ఉంటుందా? మోతేలోకి తెలుస్తుంది కథ. ఇసుక డేంజరే, బరువు. రాయి కూడా చాలా బరువు ఉంటుంది. ఆ రెండింటికంటే బరువు అనుకుంటుందా చెప్పండి. కిందికి ఏమంటుంది చూడండి. ఆ రెండింటికంటే బరువు క్రూరమైనది. మీరు గమనించండి. 3ని కోపము, ఈ రెండింటికంటే బరువు అంటుండు. 3నికి ఉంటుందట. మరి మనం జ్ఞానులం కదా, దేవుని పిల్లలం కదా, మనకు ఉండడానికి లేదు. సహించాలి, భరించాలి, మనం తట్టుకోవాల్సిందే తప్ప మనం ఏం ఖచ్చితంగా చేయాలి. అందుకనే కింద మాట ఒక మాట అంటాడు 4వ వచనంలో, 4వ వచనం 2వ లైన్. దోషము ఎదుట ఎవరు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. పగడాల ప్రవీణ్ను లోపల ప్రేమించారు. ఒక్కసారి ఆయనకు తెడ్డుంది అన్నప్పుడు ఎవడు సపోర్ట్ చేయాలి. అన్నంటే ఇష్టమే అన్నారు. లోపల ప్రేమించడం అనేది బహిరంగంగా ఆయన పోస్ట్ పెట్టినప్పుడు ఎవరున్నాం, మేమందరం మీకున్నాం, ఆయన చెప్తున్నది కరెక్టే కదా, ఆయన ఏమైనా తప్పుగా మాట చట్టపరంగా వెళ్ళండి, ఒక మనిషిని చంపడానికి మీకు ఏం హక్కు ఉందని అందరూ సోషల్ మీడియా వచ్చిందిగా, పోస్టులు ప్రేమపూర్వకంగా పెడితే అమ్మ ఈయనకి ఇంతమంది మద్దతు ఉందిరా, వద్దని జరగకుండా ప్రమాదం ఆగిపోవునో ఏమో. కానీ అంత అయిపోయినాక లోపల ప్రేమించి మనిషి పోయిన తర్వాత మేమున్నాం, మేము మీకు సానుభూతి తెలుపుతున్నాం, మేము మీకు సానుభూతి తెలుపుతున్నాం, మేమందరం మేము ఉన్నాం. ఇప్పుడు ఎందుకండి ఉండు? ఎప్పుడు ఉండాలి? లోపల ప్రేమించు కాదు, బహిరంగంగా ఉండాలి. ఏదైనా గద్దింపు ఏదున్నా సరే బహిరంగంగా ఉండాలండి. లోపల ప్రేమ చాలా డేంజర్. అది మౌనం ఏమైపోయింది? ఎవరు లేరు, ఇత దిక్కులేడు. అక్కడ ఏమైంది? దిక్కులేని శవంలాగా పడిపోయింది పాపం ఆయన. మీరు గమనించండి. ఆయన ఎక్కడనో చంపి తీసుకొచ్చేసి అక్కడ పెట్టి, బుల్లెట్ ఎక్కడైనా కరెక్ట్ తీసుకొచ్చి మీద పడుతుందా అండి? పెడతారా అండి? ఆయన బూటు కాలు ఇక్కడ సాతి మీద ఇలా పెట్టి అచ్చుగా అనిపిస్తుంది పాపం. ఇక్కడ మొత్తం పెరుగు చీల్చుకుపోయింది. హెల్మెట్ పెట్టుకున్నా ఇక్కడ వెనక తల భాగంలో దెబ్బ తగులుతుందా? బ్లడ్ వస్తుందా? హెల్మెట్ ఉన్నదే తలకు మంచిగా ఇది చేయడానికి, ప్రొటెక్షన్గా ఉండడానికి, మంచిగా సపోర్ట్గా ఉండడానికి. ఇక్కడ బ్లడ్ వచ్చింది. ఈ పెదవు మొత్తం పగిలిపోయింది. మొత్తం పగిలిపోయింది. మీరు గమనించండి, చీలిపోయింది. అంటే ఏం చేస్తారు? నాలుక కూడా మొత్తం కట్ అయిందట. ఏంటి ఆ తొడ ఏందట? సైలెన్సర్ కాదు, బట్టే కాలిపోవాలి. ఆయన సుమారు 150-200 కిలోమీటర్కి అప్పటికే ప్రయాణం చేసిండు. 150 కిలోమీటర్కి ఎక్కువ ప్రయాణం చేసినాడు. సైలెన్సర్ ఎంత కాలుతుంది? బట్ట కాంచని కాలిపోయే వేడి ఉంటుంది. అది ఆ తొడ కాలిపోతాడు కానీ బట్ట కాలదట. ఇదే చిత్రం. మీరు గమనించారా? ఆయన మర్డర్ వాళ్ళు చంపినా కూడా వాళ్ళు చెప్పరు సార్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం చెప్తే మొత్తం ఇదైపోతుంది. అంతా జనాలందరూ రోడ్ల మీదకి వస్తారు, మతపరమైన గొడవలు అయిపోతాయి, మత శిక్షలు కొడతాయి. ఖచ్చితంగా మతపరమైన దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా సున్నితమైన విషయం ఇది అనేది ఇట్నే పోస్ట్ పోన్ చేసి 2 నెలలు మొత్తం మర్చిపోతారు చేస్తారు. మనుషులను మత్తు చేయొచ్చు, మనుషులను మసిపూసి మాడిగా చేయొచ్చు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనను ఎవ్వడు మోసం చేయలేడు. చూస్తున్న దేవుని దగ్గర నుంచి ఎవరు తప్పించుకుంటాడు? ఆయన హృదయమును అంతరంగములను పరిశీలించగల నీతిగల దేవుడు ఆయనే. ఆయన దగ్గర కూడా ఆయన తప్పించుకుంటాడా అండి? మీరు గమనించండి. ఆయన కాప చెప్పాలి మనం ఖచ్చితంగా. మనం 3లాగా బరువు తట్టుకోలేక మనం ఎమోషనల్గా వాళ్ళని ఏదైనా చేయాలో మనం తట్టుకోవాలంటే మీరు గమనించండి, క్రైస్తవుడు అంటేనే చచ్చిపోవడానికి వచ్చింది. క్రైస్తవుడు అంటేనే, అందుకని ఒక మాట అంటే మీరు గుర్తుందా? మీ నిమిత్తం నేను ప్రాణం పెడుతున్నాను, మీ సహోదరుల నిమిత్తం మీరు చచ్చిపోయారు అంటుండు. ఒక మాటలో మీరు చచ్చిపోండి అంటుండు. అంటే ఎక్కడ? బాహ్యంగా మీకు చావు ఉన్నది, ఆత్మీయంగా మీకు చావు లేదు అని చెప్పిండు మనిషికి. మీరు గమనించండి, 2 మరణాలు ఉన్నాయి, 2 పుట్టుకలు ఉన్నాయి మనిషికి. 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. మీరు గమనించండి. అందుకనే ఆ అంటే మరణంలోనికి వెళ్ళకుండా నూతన జన్మనిచ్చిండు. ఒక జన్మ మొత్తం పాప పంకిలం చేసుకుండు. జ్ఞానేంద్రియాలు పరిపక్వం చెందుకున్న తర్వాత పాపం చేసి పాప పంకిలం చేసుకుండు. అందుకే నూతన జన్మ బాప్తిసం ద్వారా ఇచ్చిండు. మరి మరణం భౌతిక మరణమైన కాదు, 2వ మరణం, ఆత్మ నరకానికి వెళ్ళకుండా తప్పించడానికి వచ్చేసింది. అదే 2వ మరణం. దాన్ని తప్పించాలంటే యేసుక్రీస్తు వశంలో ఉంది కనుక ఆయన నమ్ముకొని బతికితే జీవితం చాలా గొప్పగా ఉంటుందని చెప్పిండు. ఇంకా లాస్ట్ ముచ్చిన ఒక మంచి మాట చెప్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 21 వచనాలు దాకా ఉంటుందండి. చాలా మంచి మాటలు. క్రైస్తవులకు అందరికి పూర్తి. ఎప్పుడు మన హృదయంలో ఖచ్చితంగా మెదలాలి, మన బుర్రలో ఎప్పుడు తిరగాలి ఖచ్చితంగా.
చూడండి, రోమిలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం చదువుకుందాం. మీరు గమనించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా మీరు ఆతిథ్యమియుడి. క్రైస్తవులకు చెప్తున్న నియమం, క్రైస్తవులు చేయవలసిన జీవన విధానం, వాళ్ళు నేర్చుకోవలసింది. బాగా గమనించండి, మిమ్మును హింసించుచున్న వారిని దీవించుడి కానీ శపింపవద్దు. ఏమంటాడు? మిమ్మును హింసించుచున్న వారిని ఏం చేయమంటాడు? గాని అని చెప్పి మళ్ళీ ఏమంటాడు? శపింపవద్దు. శపిస్తారు, మీరు అన్కంట్రోల్ అయిపోతారు. ఏదన్నా అంటారేమో, జాగ్రత్త, వద్దు, పాపంలో పడిపోకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. నాలుక చాలా ప్రమాదకరమైంది, ప్రకృతి చక్రము చిచ్చుపెట్టేది. ఏ నరుడు తన నాలుకను సాధు చేయనేరడు. చెప్పినా, ఏ నరుడు తన నాలుకను సాధు చేయనేరడు. నువ్వు చేసుకోవాలి, ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలి. దీవించుడి, శపించవద్దు. దీవించుడే కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుబడి. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. ఎచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందే ఆసక్తి గలవారై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులే అనుకొనవద్దు. అబ్బా, ఇంకేమన్నాడు? 17వ కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు. మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, అక్కడ యూదుడు, ఇక్కడ క్రైస్తవులు, అక్కడ అన్యులు, ఇక్కడ మీరు గమనించండి, ముస్లిమ్స్ అని ఏం లేదు, క్రైస్తవుడు అనేది ఏం లేదు, మనుషులు, రక్త మాంసములలో ఉన్న అందరు మనుషులతో ప్రేమతోనే ఉండు, సమాధానంతోనే ఉండు. సఖ్యమైతే అందరితో ఉండు. నువ్వు ఎవరితో నువ్వు పెట్టుకోకు. అందరూ దేవుని నుంచి వచ్చిన వారే. ఆ సంగతి నీకు తెలుసు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీదకి వచ్చారు. అది ఆదాము నుంచి వెళ్ళి అందరూ వచ్చారు. మొత్తం జీవం గల ప్రతివానికి తల్లిదండ్రులు ఎవరు? ఆదాము. అక్కడి నుంచి ఎలా వస్తున్నారు కదా. ఇంకా సపరేట్గా ఎక్కడ ఆకాశం నుంచి పడ్డోళ్ళు ఉండరా, ఊడిపడ్డోళ్ళు ఉండరా భూమి మీద? రక్త మాంసములు ధరించిన వాళ్ళందరూ ఒకే తండ్రి ఒకే తల్లి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇందులో పగవాడవాడు, ఇందులో శత్రువుడు, నీ కులమైంది నా కులమైంది. ఉండొచ్చా అట్లా? ఉండొచ్చా? ప్రేమించవచ్చు కదా. మరి ఇక్కడ అదే చెప్తుడు, ప్రేమించాలంటాడు. ప్రేమేనండి, ప్రేమే. ఆ తల్లికి బాగా అర్థమైంది, ఆ జెస్సీ గారికి బాగా అర్థమయ్యి నా భర్తను చంపేసిన వాళ్ళు దొరికినా సరే వాళ్ళు క్షమించండి. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నాయి. ఏంటండి ఆ మాట? ఇంత అట్టుడికి పోతుంది. ఇన్నిగా 2 రాష్ట్రాల ప్రజలందరూ, దేవుని పిల్లలందరూ అంటున్నా కూడా మనం ఆవేశాలకు గురి అవసరం లేదు. సమాధానంగా చెప్పింది. చాలా నేను గర్వపడుతున్నా అతని భార్య అయినందుకు. చాలా గొప్పవాడు నా భర్త. ఏ భార్య అయినా తన భర్త గురించి అలా చెప్పిందంటే ఎంత గొప్పోడు అలా భర్త. మీరు గమనించండి, ఒక భార్యను అడిగితే చాలు ఆయన భర్త ఎలాంటి వాడు. ఒక భర్త చెప్పొచ్చు తన భార్య ఎంత గొప్పదో. ఇక వాళ్ళిద్దరికి తెలిసినట్టు తల్లిదండ్రులు తెలియదు, ఎవరికి తెలియదు, 3వ వ్యక్తికి ఎవరికి తెలియదు. ఈమె నా భర్త నా గొప్పోడని భార్య చెప్పింది అనుకో, వాడెంత ధన్యుడో, వాడెంత గొప్ప భక్తిపరుడో చెప్పొచ్చు. ఎవరు చెప్పకుండా ఎవరు చెప్పరు. నా భార్య చాలా గొప్పది అని భర్త చెప్పిన అనుకో, ఇంకెవరు చెప్పే అవసరం లేదు. అంత గొప్పగా వాళ్ళు చెప్పినారంటే నా భార్య చాలా గొప్పదని చెప్పిండండి. నా భార్య చాలా గొప్పది. 10% నేను కనిపిస్తున్న సేవ మీకు 90% నా భార్య మొత్తం వెనుకుండి ఆమె చేస్తుంది. ఆమె దొరుకుడు నా అదృష్టం, నాకు వరం. నా భార్య నా అంటే ఏంటి? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. ఆ దానం కోసం కనిపెట్టిండు. ఆ దానం వచ్చింది. పరిచర్య, ఒక యదవరాన్ల పరిచర్య, ఒక చిన్నపిల్లల పరిచర్య, ఒక మెడిసిన్గా వాళ్ళకు ఎంతో 4-5 పరిచర్యలు ఉండేట. విజయవంతంగా ఆ పరిచర్యలని మొత్తం చేస్తుందట. ఏదో మీకు తెర మీద నేను కనపడుతున్నా, కానీ వెనక మొత్తం నడిపించింది నా భార్య. బతుకున్నప్పుడు ఆయన చెప్పింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తన భర్త గురించి ఆయనను బట్టి నేను గర్వపడుతున్నాను. నా భర్త గురించి చాలు. నేను గమనించండి, ఆలోచించండి. ఒక్కరోజు కూడా ఇలా చూసుకోవాలి. ఆయన చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, భార్యను
ఆడవాళ్ళను అణిసివేయకూడదు, వాళ్ళకు సమాన హక్కులు ఇవ్వాలి. బైబిల్ బోధిస్తున్న బోధ దూరం పెట్టకూడదు. ఖచ్చితంగా నీ భార్య అంటే నీ శరీరం సగభాగం కాదు, మొత్తం మీరు ఏక శరీరం అని చెప్పిండు దేవుడు. ఏమర్థమైంది బైబిలు? నీకు అర్థం కాలేదు అసలు. ఎందుకు ఇలాంటివి ఇదైపోతున్నాయి? చాలా మంచి మాటలు చెప్పాడండి. థియాలజీతో పాటు హిండాలజీ కూడా చెప్పడం వల్ల ప్రాబ్లం అయిపోయింది, థ్రెడ్ అయిపోయింది అందరికీ. యథార్థవాది లోక విరోధం అన్నట్టుగా మంచి మాటలు చెప్పే వరకు ఏమైపోయింది, ఇబ్బంది అయిపోయింది. అలా అందరికీ నచ్చలేదు. కింద వచనం చూడండి, ఇంకేమంటాడు ముగించుకుందాం. కింద వచనం 16వ వచనం, ఏడ్చువారితో ఏడుబుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గుబాటి యందే ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులు అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చే ఆలోచన కలిగి ఉండుడి. క్రైస్తవులు అలాగనే ఉండాలి. సఖ్యమైతే మీరు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే బాగా గమనించండి. ఇక్కడ ఏమంటుడు? ఒక ఆజ్ఞ ఇస్తుడు, ఒక వాగ్దానం ఇస్తుడు, ఒక అభయం ఇస్తుడు దేవుడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకునుట మీ పని. చూడండి, పగ తీర్చుకునుట నా పని, ప్రతిఫలం నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి శత్రువు ఆకలి కొంటే వాని అతనికి భోజనం పెట్టు, దప్పుకొని ఉంటే వానికి దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నీవు నిప్పుల కుప్ప పోయిదువు. కీడు వలన జయింపక మేలు చేసి కీడును. క్రైస్తవుడు ఇది ఏం చేయాలి? ఏం చేయాలండి? మేలు చేసే కీడును జయించాలి. కీడు చేస్తూ హృదయం బద్దలైపోవాలి. ప్రేమించు. చంపేంత వాని కోపం ఉంటుందా? చచ్చిపోయేంత ప్రేమను చూపించంతే. ఎన్ని రోజులు పోతావు? వాడు చంపిస్తేనే చచ్చిపోతావా? కాళ్ళ రెక్కలు మంచిగా ఉన్నప్పుడు మనం చంపడానికి వచ్చిందనుకోండి, చచ్చిపోవాలి. ముసలితనం వచ్చిన తర్వాత ముక్కుకుంటూ మూలుక్కుంటూ ఇవన్నిటికంటే దేవుని సేవలో చచ్చిపోవడం ఎంత ధన్యత, అంత మేలు. హతసాక్షులందరూ అలాగనే అయిపోయారు. 11వ అధ్యాయం మొత్తం తీసి చదవండి. హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత రంపములతో కోయపడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చర్మము గొర్రె చర్మం వేసుకున్నారు, మేక చర్మను కప్పుకున్నారు, కొండలలోను గృహాల్లోనూ తిరుగులాడుచున్నారు. అక్కడ ఏముంటుంది దగ్గర? వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. పరలోకానికి మీరు యోగ్యులయ్యా, మీకు ఈ లోకము నీతిమంతులకు ఈ లోకం యోగ్యమైనది కాదు. ఇక్కడ పాపులే ఉంటారు, ఇక్కడ దుష్టులే ఉంటారు. లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది, లోకమంతా. మీరు గమనించండి. అందుకనే దేవుని పిల్లలుగా మనం ఖచ్చితంగా అందరి గురించి ప్రార్థిద్దాం. ఆయన కుటుంబానికి సమాధానం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనుషులు ఏదో చెప్తారు, ఆ దేవుల్లో ఉన్న వాళ్ళు అంత మంచి మాటలు ఎవరు చెప్పలే. ఎవరు ఏ బోధకుడు మాట్లాడాలి? మాట్లాడినట్లు ఏదో సింపతిగా ఏదో రకరకాలుగా ఇది చెప్పారు. ఆమె మాట్లాడింది అది భక్తికి ఉండవలసిన వాళ్ళు, దైవ భక్తి గలవారు అంటే వాళ్ళే. దైవభక్తి గల స్త్రీలు ఏడ్చారు కదా స్తిఫెను గురించి. దైవభక్తి గల మనుషులు అన్నారు కదా, అందులో స్త్రీలు కూడా. అందుకని లూదియా గురించి కూడా దైవభక్తి గల స్త్రీ అని ఉంటుంది 16వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో. దైవభక్తి గల స్త్రీ లూదియా, ఊదా రంగు పొడిగా అమ్ముకునేట ఆమె దైవభక్తి రాలు. అంటే మీరు గమనించండి, ఇలాంటి మంచి మాటలు, ఇలాంటి ప్రేమ, ఈ మంచి పరిచర్యకు సాకారిగా ఉండి సంపాదించుకుందామని భర్తను ఏపుక తినగా నాకు ఇది తీసుకురా, నాకు అది తీసుకురా, నాకు ఇది కొనిపెట్టు, ఇవి కాదు. దేవుని పనిలో కొనసాగిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు దైవభక్తురాళ్ళు అనబడతారు. కుటుంబాన్ని రక్షించుకుందండి ఆమె. పౌలు గారికి ఏం తీసుకుపోయింది? పౌలు శీలను తీసుకుపోయి అక్కడ పెట్టుకుంది, ఇంట్లో పెట్టుకుంది. గొప్పగా పరిచర్య అక్కడ మొత్తం ఇదిగా ఉంది. అందుకనే ఫిలిప్పీ పత్రిక ఆరంభమైంది అక్కడనే. వాళ్ళందరూ అక్కడ నిలబడ్డారు. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఎంతోమంది దైవభక్తులు మేము చూసాం. 12వ అధ్యాయముల అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో యోహాను మరి సహోదరుడు యాకోబును తల నరికేశారు, తల కొట్టేశారు, అతన్ని తల ఇచ్చేశాడు, ఖడ్గములతో అతన్ని చంపించిరని ఉంది. నాయన స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశారు. బాప్తిసం ఇచ్చే యోహాను తల కొట్టి ఇతడి పల్లెంలో పెట్టి అతనికి ఇచ్చేశారు. భయంకరమైనది. ఎప్పుడు ఎక్కడా ధర్నాలు, ఎక్కడా లొల్లులు పెట్టుకోలేదు. ప్రభు అని దగ్గర మోకరిల్లారు,
వేదన పడ్డారు. యాకోబును చంపిన వెంటనే మరి సంఘం మొత్తం అలర్ట్ అయిపోయింది. అందరూ ఏకీభవించి పేతురు గారిని చెరసాలలో వేసిన వెంటనే, అందరూ ఏకీభవించి ప్రార్థన చేసిన వెంటనే, ఇద్దరి సైనికుల మధ్య పండుకున్నప్పుడు పేతురు గారు పండుకుంటే సంకెళ్ళు వేసి దూత పోయి ఎమ్మటి అతని పక్క తట్టి తీసుకొని వచ్చి సంఘాన్ని బలపరిచింది. ఒకప్పుడు మరణానికి అప్పగించడానికి మీరు అప్పగిస్తారు, మరణాన్ని తప్పించగలడు, మరణాన్ని కూడా అప్పగించగలడు మీరే. జనన మరణములు మీ ఆధీనంలో ఉన్నవి తండ్రి. మానవుని కాలగతులు తండ్రి మీ వశములో ఉన్నవి తండ్రి. నాయన క్రైస్తవులందరూ ప్రేమించారు, అందరూ ఐక్యత అయ్యారు ఆయన మరణంతో తండ్రి. బతుకున్నప్పుడే కావాలి క్రీస్తుకు సాక్షులుగా, సమిధలుగా, క్రీస్తు యేసుకు సైనికులుగా, ఒక యోధులుగా, ప్రేమమూర్తులుగా, ప్రేమను చాటించే వ్యక్తులుగా నాయన ఉన్నతంగా ఆయన చేసిన మిషనరీ సేవ. మరి ప్రవీణ్ పగడాల అన్నయ్య గారు అనేకమైన ప్రాంతాలు తిరిగి అనేకమైన ప్రాంతాల్లో సేవ చేశాడు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి, విడవబడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని ఆదరించండి. మన భార్యను, వారిద్దరి పిల్లలను దత్తత తీసుకున్నారు, ఇంకా 12 మందిని వారింటిలో పెంచుకుంటున్నారంటే ఎంత గొప్ప ధన్యత. నా కొడుకు పుట్టలేదని ఆడపిల్లలుంటే భార్యను కూడా నిందించే లోకములో ఉన్నారు. దౌర్భాగ్యమైన ఒక లోకంలో బతుకుతున్నప్పటికీ ఈ లోక మాలిన్యత, ఈ లోకపు గాలి ఏమాత్రము వాళ్ళ మీద పడకుండా ఇంకా ఆడపిల్లల్ని ఇంకా దత్తత చేసుకొని పెంచుకుంటూ అందరూ సమానమే. ఆడ మగ లింగ భేదము లేదు క్రైస్తవ్యానికి. అందరూ మీరిచ్చిన పిల్లలే. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము, కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చు అనుగ్రహించే స్వాస్థ్యము అని నమ్మిన వ్యక్తిగా వెళ్ళిపోయాడు. అందరినీ పోషించాడు, అందరినీ ఒక సరైన మార్గంలో తీసుకురావడానికి ప్రయాసపడ్డాడు తన వంతు తండ్రి. ఏదేమైనప్పటికీ మరి ఆయన చనిపోవడం తండ్రి ఆ కుటుంబానికి, క్రైస్తవులకు కూడా మంచి జ్ఞానాన్ని తీరి చెప్పేవాడు కొంత లోటైనప్పటికీ అంతకంటే గొప్పవారిని యోధులను లేపుతామని మేము నమ్ముచున్నాం తండ్రి. స్టెఫను పోయాడు, పౌలుగాని లేపారు తండ్రి. పౌలుగిన వీళ్ళ తిమోతిని వీళ్ళందరూ తయారు చేస్తూనే ఉన్నాం, అనేకులు వస్తూనే ఉన్నారు తండ్రి. బైబిల్ చరిత్రలో సంఘ నిర్మాణంలో తండ్రి ఎంతోమంది రక్తదర్పణ, ఎంతోమంది సమిధలైపోయారు, కర్పూరం లాగా మీ సేవలో కరిగిపోయారయ్యా. ఎంతోమంది సజీవ యాగముగా తమను తాము తన ప్రాణాలను తర్పణ చేశారు, అర్పించారు. అయినా ఈ రాజ్యానికి అల్లలు లేవు, ఈ రాజ్యానికి అవధులు లేవు, ఎల్లలు లేవు తండ్రి. మనిషి మనగడ ఉండి బ్రతికి ఉండి కొనసాగిస్తున్న ప్రతి చోటికి ఈ సువార్త అనేది వెళ్ళిపోతుంది. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఆవేశాలు గురికాక ప్రతి ఒక్కరూ క్రీస్తు చెప్తున్న బోధలోనికి వచ్చి ఆలోచించి శత్రువులను సైతం ప్రేమించండి, హింసించిన వారిని సైతము దీవించండి అని చెప్తున్న మాటలు, క్రీస్తు మాటలను పక్కకు తోసివేయక క్రీస్తు మాటలు హృదయంలో పెట్టుకొని సమయోచితమైన జ్ఞానముతో వివేచనతో మాట్లాడే మంచి సమయపూర్తి ప్రతి ఒక్కరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, ప్రతి మనిషికి తీర్పు తీర్చే సర్వలోక నీతిగల న్యాయాధిపతి అయిన దేవా, మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు నాయన. మీరే తీర్పు తీరుస్తారు తండ్రి. మరి మీకే మేము అప్పగిస్తున్నాం. ఆయనను చంపితే వాళ్ళు కూడా మార్పు చెంది తండ్రి నాయన పరివర్తన చెంది మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయించి. ఎందుకంటే అపోస్తులు అలాంటి వాడే, అనేకులను కొట్టాడు, చంపాడు, చెరసాల్లో వేశాడు. మారిన తర్వాత ఎంత గొప్పగా సేవ చేశాడో తండ్రి చూస్తున్నాం. పగతో రగిలిపోయి విద్వేషాలతో వాళ్ళు మత ఉన్మాదంతో చంపిన తండ్రి వాళ్ళను కూడా క్షమించండి. ఏ ఒక్కరూ నశించిపోవుట మీకు ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షణ పొందాలని మీరు అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉన్నారని లేఖం సెలవిస్తుంది కనుక వారి కుటుంబానికి, వారికి సమాధానాన్ని దయచేసి వారు చేస్తున్న పరిచర్యలన్నిటినీ మీరు వర్ధిల్ల చేయమని, ఇంకా గొప్పగా అనేకులను మన ప్రవీణ్ అన్న లాంటి వారిని లేపి బలముగా ఇంకా సమాజంలో క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికి యోధులుగా మలచమని నిండు మనసుతో వేడుకుంటూ, క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఏకభావము, ఏక హృదయము, ఏకతాత్పర్యం కలిగి ముందుకు కొనసాగుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా, అపవాది ఉరిలో వీళ్ళు చిక్కబడకుండా, వాని ప్రభావితానికి లోను కాకుండా సమాధానంతో
సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత, ఆత్మ అనేది సమాధానం కలిగిస్తుంది కనుక అందరూ ఆత్మ కలిగించే ఐక్యతను, సమాధానం అనే బంధము చేత, ఆత్మ కలిగించే ఐక్యత చేత ఏకీభవించి అందరూ ఒక్కతాటి మీదకి వచ్చి ఎవరికి అవకాశం ఇవ్వకుండా క్రీస్తు చెప్పిన మాటలు ఉన్నట్టుగా చెప్తూ ప్రేమను చూపిస్తూ ముందు కొనసాగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ దయగల స్థలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అవుతున్నాం తండ్రి. అందరికీ ప్రభు నామన వందనాలు, క్రీస్తులో శుభాలు.